Good evening, all of you. I am Konda Chintalpudi. మా గ్రూప్ వచ్చేసి ది చేంజ్ కమాండర్స్. మెంటర్ వచ్చేసి తనూజ మేడం. మా టీం వచ్చేసి మంగా మేడం అండ్ చిరంజీవి సారు, నేనండి. ఈరోజు అవుట్పుట్ యాక్టివిటీ 3లో ఇండిపెండెన్స్ ఎవ్రీడే లైఫ్, పర్సనల్ లైఫ్ అండ్ ప్రొఫెషనల్ లైఫ్. పర్సనల్ లైఫ్ వచ్చేసి నేను ఒక ఆర్ఎంపీ డాక్టర్ అండ్ మెడికల్ షాపు. ఫస్ట్ నా హెల్త్ చూసుకోవాలి, సెకండరీ నా కుటుంబం హెల్త్ చూసుకోవాలి, వాళ్ళ మెయింటెనెన్స్ నేనే చూసుకోవాలి. అంతేగాని నాకు స్వతంత్రం ఉందని చెప్పి నేను ఒక డాక్టర్ అని చెప్పి ఫ్రెండ్స్ని వెంటేసుకొని డ్రింక్స్ స్మోకు అవి ఇవి తిరగకూడదు. మంచిదో చెడుదో తెలుసుకొని నేను మంచిగా నడవాలన్నమాట. ఇది పర్సనల్ లైఫ్. నెక్స్ట్ ప్రొఫెషనల్ లైఫ్ వచ్చేసి నా చేతి వృత్తి ఉందని చెప్పి ట్రీట్మెంట్ ఉందని చెప్పి ఎలా పడితే అలాగా ఎవరికి ట్రీట్ చేయకూడదు. జనాల్లో అలసైపోతాము అండ్ చెడ్డ పేరు కూడా వస్తుంది అనమాట. నా వృత్తికి సరైన ధర్మం పాటించాలి, రెస్పాన్సిబిలిటీగా రెస్పెక్టబుల్గా సమాజంలో మంచి పేరు గుర్తింపు ఉండాలి. ఇది నా ప్రొఫెషనల్ లైఫ్. నేను ప్రొఫెషనల్ లైఫ్కి న్యాయం చేసిన కూడా అవుతాను అనమాట. సార్, కొండ సార్ చెప్పినట్టుగా ఈరోజు మా టాపిక్ గురించి మీరు కూడా విన్నారు కదా. ఇండిపెండెన్స్ ఇన్ ఎవ్రీడే లైఫ్, అది ప్రొఫెషనల్గా కావచ్చు అండ్ మన పర్సనల్గా కావచ్చు కదా. మరి అందరికీ స్వతంత్రం అనే పదం వినగానే ఇండిపెండెన్స్ డే గుర్తొస్తుంది కదా. కరెక్ట్. మన భారతదేశానికి స్వతంత్రం వచ్చిన తర్వాత బ్రిటిష్ వాళ్ళ నుంచి మనం హ్యాపీగా మన పనులు మనం ఎలా చేసుకుంటున్నామో, మన మన దేశంలో మనకి నచ్చినట్టుగా ఎలా బతుకుతున్నామో, మరి మన సొంత లైఫ్‌లో కూడా మనకి స్వతంత్రం ఉంటే మనం ఎలా ఉంటాం కదా. రోజువారీ లైఫ్‌లో స్వతంత్రం ఉంటే ఎంత హ్యాపీగా ఉండొచ్చు. అసలు ఆ స్వతంత్రం అంటే ఏంటి అనే విషయాల గురించి మనం మాట్లాడుకుందాం ఇప్పుడు. ఓకేనా? ముఖ్యంగా మీరు చెప్పండి. స్వతంత్రం అంటే మనకి నచ్చిన పని చేసుకుంటూ వెళ్ళిపోవడమా? మేబీ కావచ్చు, కాకపోవచ్చు. కావచ్చు అంటే మాత్రం స్వతంత్రం అంటే అది పర్సనల్ లైఫ్‌లో కానీ, ప్రొఫెషనల్ లైఫ్‌లో కానీ ఎవరికీ ఎలాంటి అభ్యంతరం కలిగించకుండా మనం హ్యాపీగా మన లైఫ్‌ని లీడ్ చేస్తూ వెళ్ళడమే స్వతంత్రం ఉంది అని చెప్పడం అని అర్థం. ఓకేనా? మరి నిజమైన స్వతంత్రం అంటే మన లైఫ్‌కి సంబంధించి ఒక మంచి మార్గంని క్రియేట్ చేసుకోవడం. మరి ఆ మార్గం గుండా ఎన్ని అడ్డంకులొచ్చినా ఒక నమ్మకంతో, ధైర్యంతో అండ్ ఎలాంటి ప్రాబ్లమొచ్చినా సాల్వ్ చేసుకుంటాననే ఒక తెలివితేటలతో మనం ముందుకెళ్ళడమే స్వతంత్రం అని అర్థం. స్వతంత్రం అంటే ఎవరో ఇస్తే వచ్చేది కాదు. మన లైఫ్‌ని మనం లీడ్ చేసుకోవడానికి మనం ఎలా డిజైన్ చేసుకున్నాం, ఆ డిజైన్ చేసిన మార్గంని రీచ్ అవ్వడానికి ఎన్ని అడ్డంకులొచ్చినా ఎంత కాన్షియస్‌గా ముందుకెళ్తున్నాం అనేదే స్వతంత్రం అని అర్థం. సో, ఈ స్వతంత్రం అనే ఇంత మంచి మాటని నేను ఒక చిన్న కథతో మీకు చెప్దామనుకుంటున్నాను. ఓకేనా? సో, సముద్రం అనే ఒక మన జీవితం సముద్రం అనుకుందాం. మరి ఆ సముద్రంలో 2 పడవలున్నాయిప్పుడు. ఒక పడవ వచ్చేసి వ్యక్తిగత పడవ. ఇంకొక పడవ వచ్చేసి వృత్తిపరమైన పడవ. మరి మనకిప్పుడు స్వతంత్రం అనుకున్నాం కదా. మరి వ్యక్తిగతమైన పడవలో కెప్టెన్ ఎవరు? మనమే కదా. సో, మరి మనకి స్వతంత్రం ఉంది కదా. యెస్. వ్యక్తిగతమైన పడవలో మనకి స్వతంత్రం ఉంది. మన మార్గాన్ని మనమే నిర్ణయించుకోవాలి. మరి వ్యక్తిగతమైన పడవలో తీసుకెళ్ళవలసిన ముఖ్యమైన విషయాలేంటి? ఆరోగ్యం. ఆరోగ్యం ఒక్కటేనా? సం సంతోషంతో పాటు అండ్ మన ఫ్యామిలీని బాగా చూసుకోవడం అండ్ మన హెల్త్‌ని చూసుకోవడం, మరి ఆర్థిక పరంగా మనని మనం సర్దుకుపోవడం. సో, ఇదంతా కూడా మనం ఒక కెప్టెన్‌గా ఉంటూ ఆ పడవని ఒడ్డుకి చేర్పించే బాధ్యత. ఒడ్డు అంటే ఏంటి? మనం అనుకున్న గోల్‌ని చేరడం. మరి ఈ వ్యక్తిగతమైన పడవలో తుఫాన్ రావచ్చు కదా మనం ఒడ్డు చేరేలోపు. మరి ఎన్ని తుఫాన్‌లొచ్చినా, ఎన్ని అడ్డంకులొచ్చినా నేను కెప్టెన్‌గా ఉన్నాను గదా ఇప్పుడు నా పడవలో. మరి నా వ్యక్తిగతమైన పడవని ఎంత తెలివితేటలతో, ధైర్యంతో టైంకి టైము నేను దాన్ని మేనేజ్ చేసుకుంటూ ఎప్పుడైతే వెళ్తానో,
నా ఫ్యామిలీ, నేను ఆర్థికంగా డెవలప్ అవుతాము, సంతోషంగా ఉంటాము. కదా! సో, ఈ వ్యక్తిగత పడవ గురించి విన్నారు కదా! మీరు కూడా మీ పడవలో మీరు కెప్టెన్. మీ వ్యక్తిగత జీవితంలో స్వతంత్రం రావాలంటే, ముందు మీరే మార్గాన్ని నిర్ణయించుకోవాలి. ఆ మార్గంకి ఎలా వెళ్ళాలో, ఆ దారిని కూడా మీరే కనుక్కోవాలి. అంటే మీరు వెళ్ళే మార్గానికి దిక్సూచి ఎవరో కాదు, మీరే. దీన్నే స్వతంత్రం అని నేను చెప్తాను. మరి వృత్తిపరమైన పడవ తీసుకెళ్దామా? వృత్తిపరమైన పడవలో కెప్టెన్ మనం ఉండలేమండోయ్! ఎందుకు? వృత్తి మన చేతిలో లేదు. ఒక సంస్థ గమ్యంని నిర్ణయిస్తుంది. మరి ఆ గమ్యంని మనం చేరాలంటే, మనం అందులో ఒక భాగమే ఆ కంపెనీలో, ఆ సంస్థలో. మనతో పాటు సహోద్యోగులు కూడా ఉంటారు. మరిక్కడ కెప్టెన్ నేను అని ముందు వ్యక్తిగతంగా తీసుకెళ్ళినట్టు ఇక్కడ నేను తీసుకెళ్ళలేను. కానీ వీళ్ళతో పాటు నేను వృత్తిపరంగా నడుస్తున్నప్పుడు స్వతంత్రం అంటే ఏంటి? వాళ్ళకెవ్వరికీ ఇబ్బంది కలగకుండా, నన్ను ఎక్కడైతే స్టీరింగ్ పట్టుకోమని చెప్పారు కదా! వృత్తిపరమైన పడవలో, నేను పట్టుకున్న స్టీరింగ్‌ని నా బాధ్యత ఏదైతే ఉందో దాన్ని నేను మంచిగా నిర్వర్తిస్తాను. ఎలాంటి అడ్డంకులు లేకుండా, నా వల్ల విలువలు కోల్పోకుండా, నా వల్ల సంస్థకెలాంటి చెడ్డ పేరు రాకుండా. దానితో పాటు మరి వృత్తిపరమైన పడవ గూడా మునిగిపోవడానికి చాలా ఛాన్సెస్ ఉంటాయి. పాలిటిక్స్ కావచ్చు, వేరే వాళ్ళ అభ్యంతరాలు కావచ్చు, లేకపోతే మన ఫ్యామిలీ ఇష్యూస్ కావచ్చు, ఏదైనా కావచ్చు, స్ట్రెస్ కావచ్చు. కానీ ఈ వృత్తిపరమైన పడవలో మరి నేను ముందుకెళ్ళాలి అంటే, నా యొక్క నాలెడ్జ్‌ని పెంచుకోవాలి, నా స్కిల్స్‌ని పెంచుకోవాలి. అండ్ అందరితో పాటు నేను బావుండాలి. నా స్వంత లాభం కోసం నా విలువలని నేను పోగొట్టుకోవద్దు. అప్పుడే నా వృత్తిపరమైన పడవలో నేను స్వతంత్రంగా వెళ్తున్నట్టు అని అర్థం. ఇక్కడ స్వతంత్రం అంటే ఎవరికి నాకు నచ్చినట్టు ఉంటాను వృత్తిపరమైన జీవితంలో అంటే ఎవరు ఒప్పుకోరు. అందరితో పాటు నడుస్తూ నేను ఓడిపోకుండా ఉండడమే స్వతంత్రం అని నేను చెప్తాను. మరి ఇంత బ్యూటిఫుల్‌గా 2 పడవలని సమాంతరంగా తీసుకెళ్తే వ్యక్తిగతమైన పడవ ఏమిస్తది మనకి? ఆనందాన్నిస్తది. మరి వృత్తిపరమైన పడవ ఏమిస్తది? అభివృద్ధినిస్తది. మరి 2 పడవలని సమాంతరంగా, సమతుల్యంగా తీసుకెళ్ళాలి అనంటే మనం ఎంత ప్రాపర్ కాన్సంట్రేషన్‌తో, ధైర్యంతో ముందుకెళ్ళాలి. ఆలోచించండి. కాబట్టి స్వతంత్రం అంటే ఎవరో తెచ్చిస్తే రాదు. మనకి మనమే తెచ్చుకొని మన లైఫ్‌ని మనమే లీడ్ చేసుకోవడమే స్వతంత్రం. సో, అందరికీ అర్థమైందనుకుంటున్నాను. ఫైనల్‌గా నేను చెప్పాలనుకుంటున్నదేంటంటే వ్యక్తిగత జీవితంలో అయితే ఖచ్చితంగా డబ్బు, హెల్త్, రిలేషన్‌షిప్ ఖచ్చితంగా చూసుకోండి. మీకు నచ్చినట్టుగా దిక్సూచిని మీరే మారుస్తూ వెళ్ళండి. మీరే కెప్టెన్. అండ్ వృత్తిపరమైన జీవితంలో ఖచ్చితంగా మీ స్కిల్స్‌ని ఇంప్రూవ్ చేసుకోండి. డైరెక్షన్ తీసుకోండి. అండ్ టీమ్‌కి ఎలాంటి విలువలు పోకుండా మీ స్థానాన్ని నిలబెట్టుకోవడానికి అందరితో పాటు మీరు నడవండి. సో, ఈ విధంగా మీరెప్పుడైతే చేస్తారో అప్పుడు మనం హ్యాపీగా ముందుకెళ్ళడానికి ఉంటుంది. సో, ఈ సముద్రం, ఈ 2 పడవలు మీకెప్పుడు గుర్తు రావాలని కోరుకుంటున్నాను. ఎప్పుడు కూడా రెండింటిని వదలకండి. స్వతంత్రం అంటే నచ్చినట్టు బతకడం కాదు. మనం అనుకున్న గమ్యాన్ని మంచి మార్గంలో హ్యాపీగా వెళ్ళడమే మనం అనుకుంటున్న స్వాతంత్రం. వ్యక్తిగత జీవితంలో అండ్ వృత్తిపరమైన జీవితంలో. హ్యాపీ ఈవినింగ్ ఆల్. నా పేరు చిరంజీవి అండి. థ్యాంక్స్ కొండలు గారు అండ్ మంగ గారు. సో యాక్చువల్లీ నేను జస్ట్ కొండలు గారు చెప్పినట్టు ఆయన ఏదైతే చెప్పారో తన వృత్తి గురించి సేమ్ దాన్ని కొంచెం డివైడ్ చేసి చెప్పేస్తాను. సింపుల్గా దాన్ని చేస్తాను. మంగ గారు ఇక్కడంటే జనరల్గా మనకు ఉండే అంటే సామాజిక స్వాతంత్రం, అంటే సోషల్ ఇండిపెండెన్స్, అంటే మనం వేరే వాళ్ళతో మాట్లాడటం కానీ లేకపోతే 10 మందితో కలవడం కానీ, లేకపోతే మన ఫ్యామిలీ 10 మందితో కలవడం, లేకపోతే వాళ్ళతో మాట్లాడే విధానం, కొన్ని హద్దులు పెట్టుకొని మనం కనుక కలవంటే మనం సోషల్గా మనం ఎవరితో అయితే మాట్లాడుతున్నామో సోషల్ ఇండిపెండెన్స్ అంటే ఇందాక మనం వేడుకొండలుగా చెప్పారు. నాకేదో ఒకటి వచ్చింది కదా అని చెప్పేసి నేను నా పాటికి నేను చేసేయకుండా దానికంటూ ఒక హద్దు పెట్టుకొని తను ఏదైతే చేస్తుందో, సో హీఈస్ మెయింటైనింగ్ సోషల్ ఇండిపెండెన్స్. అట్ ద సేమ్ టైం అదే సేమ్ టైం దాంట్లోనే ఆయన పర్సనల్ నుంచి ప్రొఫెషనల్కి వెళ్ళినప్పుడు ఏంటంటే తనకు ఒక వృత్తి వచ్చి ఆ వృత్తి గురించి దాన్ని చెప్పాలనుకుంటే దాని ఇంటెలెక్చువల్ ఇండిపెండెన్స్, తనకున్న మేధస్సు ఏదైతే ఉందో ఆ మేధస్సుని తను చెప్పడం కోసం, అంటే లైక్ 10 మందికి పంచడం కానీ, తర్వాత అనవసరమైన విషయాలని అంటే తనకి ఏదో వచ్చు, తను ఏదో చేయాలి అనుకుని ఇది లేకుండా చాలా సింపుల్గా నాకు ఇది వచ్చు నేను చేస్తాను. సో సోషల్గా తను ఎంతవరకు ఈ సమాజంలో చేయగలడు, ప్రొఫెషనల్గా కానీ ఎథికల్గా కానీ చేయాలనుకుంటున్నారో చేయాలనుకుంటున్నారు.
సో దట్ ఈస్ కాల్డ్ సోషల్ ఇండిపెండెన్స్. సో సారీ, ఇంటలెక్చువల్ ఇండిపెండెన్స్. సో ఆ ఇంటలెక్చువల్ ఇండిపెండెన్స్ మెయింటైన్ చేస్తూ కూడా మనం ఎమోషనల్గా ఉండాలి. అట్ ద సేమ్ టైం ఏంటంటే మనకి రోజువారీ జీవితంలో కానీ, లేకపోతే రకరకాల పర్సనల్ లైఫ్లో కానీ, లేకపోతే ప్రొఫెషనల్ లైఫ్లో కానీ రకరకాల ఎమోషన్స్ ఉంటాయి. ఇక్కడ మనం మెయింటైన్ చేయాల్సిన ఎమోషనల్ ఇండిపెండెన్స్ మెయింటైన్ చేయాలి. సో మనం ఆత్మవిశ్వాసాన్ని మనం మెయింటైన్ చేసుకోవాలి. ఒత్తిడి నుంచి మనం ఏం చేయాలనేది రకరకాల పద్ధతులు మనం పాటించుకుంటూ, ఎదుటి వాళ్ళని గౌరవించుకుంటూ, ప్రొఫెషనల్గా కానీ, సామాజికంగా కానీ, లేకపోతే పర్సనల్ లైఫ్, ఫ్యామిలీ లైఫ్లో కూడా మనం ఎంత రెస్పెక్ట్లో ఎదుటి వాళ్ళకి మనం కనుక గౌరవం ఇవ్వగలుగుతున్నాం, మన ఎమోషన్స్ మన ఎమోషన్స్ని మనం క్యారీ చేయగలుగుతాం, ఎదుటి వాళ్ళ ఎమోషన్స్ గౌరవిస్తాం. సో వీటన్నిటినీ మనం మెయింటైన్ చేయాలంటే ఈ రోజు జరుగుతున్న రకరకాల కారణాల కంటే డబ్బు ప్రధానం అయిపోతుంది. సో ఫర్దర్ వీ షుడ్ హ్యావ్ ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్. ఇప్పుడు మనం ఇన్ని మాట్లాడుకున్నా కూడా ఏదైందంటే ఎండ్ ఆఫ్ ది డే ఆ డబ్బు అనేది లేకపోతే వీటన్నిటిని విచ్ఛిన్నం చేసుకుంటున్నాం తెలియకుండా. మనకి అన్నీ ఉన్నాయి, కానీ అట్ ద సేమ్ టైం తెలియకుండానే మనం ఒత్తిడి పడ్డం వల్ల ఆ డబ్బు అనే దాన్ని మనం నాకు ఈ డబ్బులు కావాలంటే ఆ నిమిషానికి మన మనసు ఏ విధంగా చెప్తే ఆ విధంగా బిహేవ్ చేసి వీటన్నిటిని ఎమోషనల్గా కానీ, లేకపోతే ఫ్యామిలీ పరంగా కానీ, హెల్త్ పరంగా కానీ ఏ విధంగా అయినా రకరకాల ఇష్యూస్ క్రియేట్ చేస్తుంది. సో అందరూ కూడా ఏంటంటే ఆ ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ కూడా ఎప్పుడు వాళ్ళు మెయింటైన్ చేయగలిగితే దే విల్ బి హ్యాపీ. సో ప్రతి ఒక్కళ్ళు కూడా భావోద్వేగాలు మెయింటైన్ చేసుకుంటూ చేసుకుంటూ వెళ్తే ఏంటంటే దే విల్ బి హ్యాపీ. ఇండిపెండెన్స్ ఇప్పుడు నేనే ఉన్నాను, నేను 10 మందికి ఫైనాన్షియల్గా ఎట్లా బతకాలి, ఎట్లా ఇండిపెండెంట్గా ఉండాలని చెప్తున్నాను. అట్ ద సేమ్ టైం ఇవాళ పాత రోజుల్లో ఇవాళ చూసుకుంటే మోర్ అండ్ మోర్ ఉమెన్ ఆర్ గెటింగ్ మోర్ ఫైనాన్షియల్ ఇండిపెండెంట్, విచ్ ఇస్ రిఫ్లెక్టింగ్ ఇన్ దేర్ ఫ్యామిలీస్. సో దిస్ ఇస్ మై థింగ్. అండ్ ఫైనల్ బిఫోర్ క్లోజ్ చేయబోయే ముందు చాలా మంది అంటారు ఈ దేశానికి నువ్వేం చేస్తావు. ఇవాళ ఎప్పటికప్పుడు ఏంటంటే ఒకప్పుడు మనం వెళ్ళి దేశం కోసం ఏదో పోరాడాలి, లేకపోతే ఒక స్ట్రక్చర్లో అంటే దేశం కోసం మళ్ళీ ఇచ్చేద్దాం అవసరం లేదు. మన పని మనం చేసుకుంటూ మన ట్యాక్స్ సిస్టమ్లో మనం ప్రాపర్గా గవర్నమెంట్కి ట్యాక్స్ కడితే అదే మన దేశానికి చేసే సేవ. సో దిస్ ఇస్ సంథింగ్ విచ్ ఇస్ గివింగ్ అ గుడ్ ఇండిపెండెన్స్ టు ద గవర్నమెంట్ బికాస్ ఆఫ్ ఎందుకంటే మనం కట్టే ట్యాక్స్ రూపంలోనే వాళ్ళు మనకు జరిగే ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ, మనం చేసే రకరకాల విషయాలు కానీ ఆధారపడి ఉంటాయి. సో థ్యాంక్స్ టు కొండల్ గారు అండ్ మంగా గారు. దిస్ ఇస్ మై కంక్లూజన్. థ్యాంక్ యూ. Happy evening to all. A couple of days back, we all celebrated Independence Day. Again, I want to wish you a very happy 79th Independence Day. So remaining part of our day will start with a beautiful quotation. That is, freedom is the oxygen of the soul by Moshe Dayan. Yes, friends, మనందరికీ ఆక్సిజన్ సోర్స్కి ఎంత అవసరమో నేను ఖచ్చితంగా నమ్ముతాను. ఎవ్రీ ఏరియాలో మనిషికి ఫ్రీడమ్ అన్నది చాలా అవసరం. ఆ ఫ్రీడము ప్రతి మనిషికి ఆక్సిజన్ లాగా పనిచేస్తుంది అని మోషే డయన్ గారు కొటేషన్ వర్క్ చేశారు. నేను అది చాలా నమ్ముతున్నాను. మనిషికి ఆక్సిజన్ ఎంత అవసరమో అలాగే ఫ్రీడమ్ అన్నది కూడా అంతే అవసరం. సో ద టీమ్ టైటిల్ we came to perform on topic freedom in learning. We are Jyoti garu, Umadevi garu, alage Durga Kumari garu మేము present చేయబోతున్నాం అన్నమాట. So let me ask you some questions. What is freedom? ఎవరైనా చెప్పచ్చు. ఫ్రీడమ్ అంటే మనకి ఏం తెలుసు? ఫ్రీడమ్ ఇన్ లెర్నింగ్ అంటే మీరు ఏమనుకుంటున్నారో కొంచెం మీ దగ్గర నుంచి కొన్ని ఒపీనియన్స్ తీసుకోవాలనుకుంటున్నాం. ఎవరైనా చెప్పచ్చు. ఫ్రీడమ్ ఇన్ లెర్నింగ్ అంటే ఏమనుకుంటున్నారు? అంటే దేనికి కూడా రిస్ట్రిక్షన్ ఏమీ లేదు. మనం ఎలా ఉండాలన్నా, ఏం నేర్చుకోవాలన్నా ఎవరు స్టాప్ చేయడానికి లేదా ఎవరు వద్దనడానికి ఏమీ లేదు. సో వీ కెన్ ట్రై అని నేను అనుకుంటున్నాను. వెరీ గుడ్ మంగా గారు. ఇంకెవరైనా చెప్తారా? మంగా గారు ఈజ్ వెరీ వండర్ఫుల్. లెట్స్ గివ్ గుడ్ అప్లాస్ టు హర్. ఇంకా మంగా గారు ఒక్కరే కాదు కదా గ్రూప్ లో ఉన్నారు. ఇంకెవరైనా చెప్పండి, ఫ్రీడమ్ అంటే ఏమనుకుంటున్నాం అసలు? 1 word or couple of words we can give. ఫ్రీడమ్ అంటే అది ఎవరో మనకు ఇచ్చేది కాదు, మనం తీసుకునేది.
వెరీ గుడ్ మేడం. మిమ్మల్ని మిస్ అయ్యాం స్టార్టింగ్. ఫైనల్లీ బ్యాక్. ఫ్రీడమ్ అంటే ఎవరో ఇచ్చేది కాదు. మనకి మనం తీసుకునేది. ఇంకా ఎవరైనా చెప్తాం మేడం జయభారతి గారికి కూడా గుడ్ అప్లాజ్ ఇవ్వండి. సార్ ప్రదీప్ సార్ హ్యావ్ ఎ వండర్‌ఫుల్ టీమ్ ఇన్ 222. ఇంకా ఎవరైనా ఉన్నారా? రైట్. ఇంకెవరు లేరనుకుంటా. అందరూ ఫ్రీడమ్ లేక చాలా స్ట్రిక్ట్‌గా ఉన్నట్టున్నారు. మేడం జయభారతి గారు, మంగ గారు ఫ్రీడమ్‌తో ఉన్నారు. ఓకే. ఫ్రీడమ్ అంటే ఏం లేదు. సింపుల్‌గా మనందరికీ తెలిసిన విషయమే. ఫ్రీడమ్ అంటే స్వేచ్ఛ. అంతే గదా! స్వేచ్ఛ అన్నది ప్రతి మనిషికి అవసరం. అది బ్యాచిలర్ అయినా, ఫ్యామిలీ అయినా, కిడ్ అయినా, ఓల్డ్ పీపుల్ అయినా, వృద్ధుడైనా, లేదా పక్షి అయినా, యానిమల్ అయినా ఎవ్వరికైనా ఫ్రీడమ్ అన్నది అవసరం. ఎలా వస్తది ఈ ఫ్రీడమ్? ఉచితంగా ఇప్పుడు ఎవరైనా పంచిపెడితే నాకు కావాలి, నాకు కావాలని తీసుకుంటే అలా వచ్చేస్తదా ఫ్రీడమ్? రాదు. రాదు కదా! అందుకే ఈరోజు టాపిక్ ఫ్రీడమ్ ఇన్ లెర్నింగ్. ఫ్రీడమ్ స్వేచ్ఛ అన్నది ఎలా కావాలి అంటే నేర్చుకోవాలి. నేర్చుకుంటూనే ఫ్రీడమ్ అన్నది తీసుకోవాలి అన్న దాని గురించి ఈరోజు మనందరం డిస్కస్ చేయబోతున్నాం. ఎస్పెషల్లీ కొన్ని విషయాలు మా టీమ్ దగ్గరికొచ్చినాయి చెప్పటానికి. ఈరోజు మనం ఫ్రీడమ్ ఇన్ లెర్నింగ్ అంటే స్వేచ్ఛ, వ్యక్తిగత అభివృద్ధి మరియు జీవితాంతం విద్య, అలాగే జీవితాంతం నైపుణ్యాల మధ్య ఉన్న అద్భుతమైన సంబంధం గురించి చర్చించబోతున్నాం. ఫ్రీడమ్ అన్నది ఓన్లీ లైఫ్ స్టైల్‌లోనే కాదు. ఇటు విద్యా రంగంలో, అలాగే విద్య తర్వాత వచ్చే అభివృద్ధి విషయంలో అన్ని రంగాల్లో సోషల్‌గా, ఎకనామికల్‌గా ఆహ్, అన్ని విషయాల్లో ఫ్రీడమ్ అన్నది చాలా అవసరం. అవునా కాదా? మీరేమనుకుంటారు? విద్య ఒక్కటే పిల్లలకి స్టూడెంట్స్‌కి ఒక్కళ్ళకే ఫ్రీడమ్ కావాలంటే అందరూ యూత్, స్టూడెంట్స్ అందరూ బాయ్కాట్ చేస్తారు కదా! ఫ్రీడమ్, ఫ్రీడమ్, ఫ్రీడమ్ మాకు కావాలి మాకెక్కట్లేదు. విద్యలోనే కాదు, ఇటు మనిషి లైఫ్‌లో ప్రతి ఒక్కరికి ఫ్రీడమ్ కావాలి. ఇప్పుడు అడిగితే ఒక్కొక్క వైఫ్‌ని అడిగితే, హస్బెండ్‌ని అడిగితే అబ్బో! బోలెడంత చాటభారత లిస్ట్ ఇస్తారు. మాకు ఈ విషయంలో ఫ్రీడమ్ కావాలి, ఆ విషయంలో ఫ్రీడమ్ కావాలని. కానీ ఫ్రీడమ్ అన్నది స్టెప్ బై స్టెప్ నేర్చుకుంటేనే ఒకళ్ళ నుంచి ఒకళ్ళు నేర్చుకున్నప్పుడు, లేతే ఒకరు చెప్పినప్పుడు ఫ్రీడమ్ ఏ విషయాల్లో తీసుకోవాలి, ఎలా తీసుకోవాలన్నది మనకి అర్థమవుతది. స్వతంత్రం అంటే మనందరికీ తెలిసినట్లుగా 1947 ఆగస్ట్ 15న మన దేశం సాధించింది. కానీ ఈరోజు టీమ్ టైటన్ చెప్పబోయే స్వేచ్ఛ కేవలం దేశ స్వతంత్రం కాదు. ఇది మన ఇది మన మనసు స్వేచ్ఛ, మన ఆలోచనల స్వేచ్ఛ, మరియు ముఖ్యంగా మన అభ్యాసం, మన విద్యా రంగంలో గాని, మనం చేసే డే టు డే యాక్టివిటీస్ గాని, ఫ్యామిలీ లైఫ్ గాని, ఎకనామిక్ లైఫ్ గాని, అన్ని ఏరియాల్లో మనకి ఫ్రీడమ్ అన్నది చాలా అవసరం. అవునంటారా? కాదంటారా? సో లెట్ మీ ఆస్క్ ఎ సింపుల్ ఫన్నీయెస్ట్ క్వెషన్స్. ఆహ్, మీరెప్పుడైనా కొత్త విషయం నేర్చుకోవాలని అనిపిచ్చిందా? చాలా సార్లు అనిపించింది. వెరీ గుడ్ అండి జయభారతి గారు. ఇంకా కదా ప్రతి ఒక్కళ్ళకి అనిపిచ్చిద్ది. ఏదైనా ఒకటి కొత్తగా కనిపించినప్పుడు ఇది ఎలా వచ్చింది? ఇది ఎవరు తయారు చేశారు? దీనివల్ల ఉపయోగాలేంటి? లాభాలేంటి? నష్టాలేంటి? అని ఆబ్వియస్‌లీ అందరికీ అనిపిస్తది కదా! అయితే జయభారతి గారు ఒక్కలే కొంచెం స్ట్రాంగ్ ముందుకు వచ్చారు. అందరూ కూడా నేను మోటివేట్ చేస్తున్నా. అందరూ కూడా రెస్పాండ్ అవ్వండి. నేర్చుకోవాలని అనిపిస్తది. కానీ ఎవరైనా ఆపారా? కొత్త విషయం నేర్చుకోవాలి అనిపించినప్పుడు గబగబా ఉత్సాహంతో పరుగులు పెట్టేస్తాం. దాన్ని ముట్టుకోవాలనో, దాని గురించి తెలుసుకోవాలనో ఏదో. కానీ ఆ టైంలో ఎవరైనా మిమ్మల్ని ఆపారా? యెస్. నేను డాన్స్ నేర్చుకుంటానంటే మా మమ్మీ చెప్పారు. డాన్సులు, గీన్సులు అవన్నీ ఈడ నడవయి. గమ్మున పోయి ఓహ్! చదువుకొని రా అని చెప్పి తిట్టారనమాట. అది. ఇంకా చూసారా? ఏదైనా మన చైల్డ్‌హుడ్‌లో నుంచి పెరుగుతూ వచ్చినప్పుడు, యూత్ వచ్చినప్పుడు అది నేర్చుకోవాలి, ఇది నేర్చుకోవాలి, ఇటు దేశానికి ఉపయోగపడాలి. చాలా డ్రీమ్స్‌తో ఉంటాం. కానీ ఆ డ్రీమ్స్ పేరెంట్స్ అవని, టీచర్స్ అవని, కొలీగ్స్ అవని, లేతే మనకి కేర్ చేసేవాళ్ళు అవని ఎవరో ఒకళ్ళు ఆప్ చేస్తూ ఉంటారు. ఆబ్వియస్‌లీ. థాంక్ యూ అండి. జయభారతి గారు అండ్ మంగ గారు. నెక్స్ట్ ఇంకోటి. యెస్ అయితే యెస్ అని టైప్ చేయండి. మిగిలిన వాళ్ళకి ఆప్షన్ ఇస్తున్నాం. యెస్ అయితే యెస్, లేదంటే నో అయితే నో. నెక్స్ట్ ఎవరైనా మీకు పూర్తి స్వేచ్ఛ ఇచ్చి, నీ ఇష్టం ఉన్నది నేర్చుకో అన్నారా? అన్నారండి.
అన్నారు. 2 అన్నారా మీకు? అంటే వెరీ మా గుడ్. పేరెంట్స్ కొన్నిట్లకి రిస్ట్రిక్ట్ చేసేవాళ్ళు. మా ఓకే. హస్బెండ్ ఏదైనా సరే నువ్వు నేర్చుకో, నువ్వు చెయ్యగలవు, నువ్వేదైనా చేస్తావు అని ఎంకరేజ్ చేస్తూ వస్తారు. చూసారా? ఫ్రీడమ్ అన్నది జయభారతి గారికి ఆఫ్టర్ మ్యారేజ్ దొరికింది. అలాగే కొంతమందికి అందరికి అలాగే ఒక్కొక్క స్టేజ్‌లో ఫ్రీడమ్ అన్నది దొరుకుద్ది. అంటే మ్యారేజ్ అయిన తర్వాత దొరికిందని తప్పుగా అనుకోకండి. ఆవిడ చైల్డ్‌హుడ్ నుంచి పెరుగుతున్నప్పుడు స్టెప్ బై స్టెప్ ఆవిడకి అనుకుని ఉంటారు. డ్రీమ్ అయ్యి ఉంటది. ఓకే. నాకెప్పుడైనా కంపల్సరీగా ఫ్రీడమ్ వచ్చిద్ది. నేను అనుకున్న విషయాలు నేర్చుకుంటాను అని ఆవిడ నమ్మి ఓపిక పట్టుకొని వచ్చారు. కాబట్టి ఫైనల్‌గా వాళ్ళ హస్బెండ్ ద్వారా ఫ్రీడమ్ దొరికింది. అట్లాగే ప్రతి మనిషికి మనం స్టెప్ బై స్టెప్ ఫ్రీడమ్ గురించి నేర్చుకొని దానికి ఓపిక పట్టుకొని ఉన్నప్పుడు ఖచ్చితంగా ఫ్రీడమ్ ఇన్ లెర్నింగ్ అనేది మనం నేర్చుకుంటాం. ఇంకా ఫర్దర్‌గా ఇంకా డీటెయిల్‌గా ముందుకెళ్ళి నేర్చుకుందాం. ఈ స్వేచ్ఛ, స్వాతంత్రము ఉంటే మనం వ్యక్తిగతంగా గానీ, దేశం గానీ అభివృద్ధి అవ్వటానికి ఈ స్వేచ్ఛ, స్వాతంత్రం మూలమవుతుంది. ఎందుకంటే మనలో ఉన్న బలహీనతలు, బలాలని మనము బేరీజు వేసుకుంటూ, మనం గనక సరైన స్వేచ్ఛగా నిర్ణయం తీసుకోగలిగితే మనం విజయాలన్నీ సాధిస్తామనమాట. ఎగ్జాంపుల్ మనకి అబ్దుల్ కలాం గారున్నారు కదా! ఆయన చాలా నిరుపేద కుటుంబంలో పుట్టారు. నిరుపేద కుటుంబంలో పుట్టి ఆయనకి చదువుకోవాలని ఉన్న ఉత్సాహము, ఆయన ఆలోచనలో స్వేచ్ఛ అనమాట. ఆయన ఆలోచనలో స్వేచ్ఛ ఉండబట్టి ఆయన శాస్త్రవేత్త అవ్వగలిగారు. అది అయిన తర్వాత ఆయన ఒక రాష్ట్రపతిగా ఎదిగి ప్లస్ నేషనల్ మొత్తానికి స్ఫూర్తి ప్రదాతగా కూడా ఉన్నారనమాట. అలాగే మనం స్వేచ్ఛగా ఉండటం వల్ల మనం నిర్ణయాలు మనమే తీసుకోగలుగుతాం. మనకి స్వేచ్ఛ, స్వాతంత్రం లేదనుకోండి ఏమవుతది? ఎవరో చెప్పిన దారిలో మనం నడవటం అవుతుంది. అక్కడ సొంత నిర్ణయాలు తీసుకోవటానికి ఉండదనమాట. అందుకని ఒక చిన్న కథ చెప్తాను. ఒక ఊర్లో దేవి అనే ఒక అమ్మాయి ఉంది. తనకేంటంటే పైలట్ అవ్వాలని కోరిక. కానీ మరి అందరూ అంటారు కదా! ఆడపిల్లవు పైలట్ ఎందుకు? అలా ఎందుకు? ఇలా ఎందుకని రిలేటివ్స్, చుట్టుపక్కలాళ్ళు అందరూ అంటూ ఉంటే, వాళ్ళ పేరెంట్స్ మాత్రం ఆ పాపకి సపోర్ట్‌గా ఉండి, తనని బాగా చదివిచ్చి పైలట్ చేస్తారు. పైలట్ ట్రైనింగ్ గూడా ఇప్పించి. పైలట్ అవ్వటం వలన తను ఈ రోజున రక్షణ శాఖలో మన దేశాన్ని రక్షించే రక్షణ శాఖలో యుద్ధ విమానాల్ని పైలట్‌గా యుద్ధ విమానాలకి ఉందన్నమాట పైలట్‌గా. అలాగే వాళ్ళ పేరెంట్స్ ఆ స్వేచ్ఛగా ఆ నిర్ణయం తీసుకోగలిగారు కనుకే ఆ పిల్ల లైఫ్ చక్కగా సెటిల్ అయిందన్నమాట. అట్లాగే ఇప్పుడు మైక్రోసాఫ్ట్ ఇప్పుడు టెక్నాలజీ ఉంది కదా! మైక్రోసాఫ్ట్ సీఈఓ ఉన్నారు. అందరూ చాలా మంది పిల్లలు బీటెక్‌లు, ఎంటెక్‌లు చదువుతున్నారు. కానీ ఆయన ఫ్యాషన్ దానిలో ఇంకా బాగా నేర్చుకుని ఆయన ఈ ఒక కంపెనీకి సీఈఓగా అయ్యి మంచిగా ఎదిగారు. అదేంటంటే ఆయన స్వేచ్ఛ, ఆయన భావాలు ఇవన్నీ ఉండటం వల్లనే మనము ఏదైనా స్వేచ్ఛగా మన నిర్ణయం మనం తీసుకోగలిగితేనే మన లైఫ్‌లో ఎదుగుదల ఉంటుంది. కొందరు వయసుకి ఒక వయసులో నేర్చుకోవచ్చా? నేర్చుకోకూడదా? మన చదువు స్కూల్‌లోనే ఆగిపోదు. నిరంతరం సాగుతూ ఉంటుంది మన చదువనమాట. అంటే చదువంటే బడిలో చదివే కాదు. నిరంతరం మనకి ప్రక్రియ ఏదో ఒకటి జీవితంలో నేర్చుకుంటూనే ఉంటాము. ఇప్పుడు చూడండి గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉంటారు. వాళ్ళకి డిపార్ట్‌మెంటల్ ఎగ్జామ్స్ ఉంటాయి. వాళ్ళ ఏజ్‌లో అయి చదువుకుని వాళ్ళు ప్రమోషన్ తీసుకుంటారు. మళ్ళీ డాక్టర్స్ ఉంటారు. వాళ్ళు డాక్టర్ చదివాను కదా! ప్రాక్టీస్ చేస్తున్నానని ఊరుకోరు. వాళ్ళు ఏంటంటే అప్‌గ్రేడ్ అవుతూ వాళ్ళు చేస్తూ ఉంటారనమాట. వాళ్ళేంటంటే వాళ్ళ వైద్య వృత్తిలో వాళ్ళు ఇంకా ఎంత బాగా బెటర్‌మెంట్ ఇవ్వగలమా అని చూస్తారు. సాఫ్ట్‌వేర్ ఇప్పుడు మనకి సాఫ్ట్‌వేర్ తెలుసు కదా! మనం రోజు చూస్తున్నాం. రోజు రోజుకి ఒక టెక్నాలజీ వస్తుంది. అలానే ఎప్పుడో 2000లో నేర్చుకున్న టెక్నాలజీతో ఉంటాము అంటే ఎంప్లాయీస్ వాళ్ళు ఉండరు. ఇంటికి పంపించేస్తారు వాళ్ళు కంపెనీ వాళ్ళు. ఏంటంటే ఎప్పటికప్పుడు వాళ్ళు అప్‌గ్రేడ్ అవుతూ ఉంటారన్నమాట. రీసెంట్‌గా 2025లో ప్రగతి గారున్నారు. సినిమా యాక్టర్ ప్రగతి గారు మీకు అందరికి ఐడియా ఉంటది. ఆవిడ 50 ఏళ్ల వయసులో నేషనల్ వెయిట్ లిఫ్టింగ్ అన్నమాట. వెయిట్ లిఫ్టింగ్‌లో గోల్డ్ కొట్టారన్నమాట. కేరళలో జరిగిన దానికి. అట్లాగే మనం నేర్చుకోవటానికి వయసుతో సంబంధం లేదు. నిరంతరం నేర్చుకోవాలి. మనకి స్వతంత్రము ఎంతో మంది ఫ్రీడమ్ ఫైటర్స్ ఎంతో కష్టపడి వాళ్ళ లైఫ్‌ని సాక్రిఫైస్ చేసి మనకి తీసుకొచ్చారు స్వతంత్రం. దాన్ని మనం ఏం చేయాలంటే అంతే దృఢ సంకల్పంతో మంచికి ఉపయోగించుకుని మన అభివృద్ధికి, దేశాభివృద్ధికి పాటుపడాలన్నమాట. ఎస్. ఫ్రీడమ్ ఇన్ లెర్నింగ్ అనే టాపిక్‌ని మన సారాంశం మరియు భారతీయుల, విదేశీయులు సాధారణ జీవితంలోని వ్యక్తులు మరియు చిన్న కథల్లో మనం ముగించుకుందాం మన కంక్లూజన్‌ని.
సో మన దేశ స్వాతంత్రం మనకు రాజకీయ స్వేచ్ఛనిచ్చింది. కానీ మనకు వ్యక్తిగత విద్యా స్వేచ్ఛ ఉండటం కూడా అంతే ముఖ్యం. ఆ స్వేచ్ఛను వృధా చేయకుండా మన కలలను నిజం చేసుకోవటానికి ఉపయోగించుకోవాలి. మనలో ప్రతి ఒక్కరూ నేర్చుకోవడంలో స్వేచ్ఛను ఆస్వాదిస్తే కనుక మనం మాత్రమే కాదు, మన సమాజం, మన దేశం కూడా అభివృద్ధి చెందుతుంది. స్వేచ్ఛను జ్ఞానంతో కలిపితే అది వెలుగును పంచే దీపంలాగా మారుతుంది. మన స్వేచ్ఛను ఉపయోగించి మన భవిష్యత్తు, మన దేశ భవిష్యత్తుని వెలిగించాలి. సో, ఇవాళ చెప్పిన ఎగ్జాంపుల్స్‌లో ఇంకొక కొన్ని ఎగ్జాంపుల్స్ మనం తెలుసుకుందాము. చిన్నతనంలో స్వామి వివేకానంద గారి గురించి చిన్న ఎగ్జాంపుల్ తెలుసుకుందాము. ఆయన తన చిన్నతనం నుంచే ఆయనకు ప్రశ్నలు అడగటానికి స్వేచ్ఛ ఉండేదట. సో, గురువులు ఆయనను ఆలోచన చేయమని ప్రోత్సహించేవాళ్ళు. ఆ స్వేచ్ఛ ఆయనకు ప్రపంచాన్ని, భారతీయ తత్వశాస్త్రాన్ని మరియు చేసే గొప్ప వ్యక్తగా మార్చింది. సో, అలాగే కలాం గారి గురించి ఇందాక ఉమాదేవి గారు 2 మాటలు చెప్పారు. సో, అలాగే ఆయనతో పాటు ఆయన స్నేహితుడు రమేష్ అనే ఆయనున్నాడు. సో, అబ్దుల్ కలాం గారు చిన్నతనంలో బోట్ నడిపే రమేష్ అనే స్నేహితుడు ఆహ్, బాగా చదువుకోవాలి అని చెప్పి అనుకున్నాడు. కానీ ఇంట్లో వాళ్ళు ఆయన్ని చదవనీయకుండా ఆపేశారు. సో, ఇక్కడ చూడండి, ఒకరేమో స్వేచ్ఛ, నేర్చుకునే స్వేచ్ఛ ఉండటం వల్ల ప్రపంచాన్ని మార్చేశారాయన. మరొకరు ఆ స్వేచ్ఛ లేకపోవటంతో తన సామర్థ్యం వాడుకోలేకపోయాడాయన. సో, మన లెర్నింగ్స్ అనేవి స్టాప్ చేస్తే ఏ విధంగా మారిపోతుంది అనేది మనం ఇదొక బెస్ట్ ఎగ్జాంపుల్ కింద తీసుకోవచ్చు. అలాగే జీవితాంతం విద్య అనే దాంట్లో చూస్తే కనుక కర్ణాటకలో 96 ఏళ్ల వృద్ధ విద్యార్థిని, ఆమె చిన్నతనంలో చదువు ఆగిపోయింది. కానీ 90 ఏళ్ల వయసులో తిరిగి స్కూల్‌కి వెళ్ళి పరీక్షలు రాశారావిడ. ఆ స్వేచ్ఛ, సంకల్పం అందరికీ ప్రేరణ. అలాగే కర్ణాటకలో వృద్ధ ఆటో డ్రైవర్. సో, పగలు ఆటో నడిపి రాత్రిపూట డిగ్రీ చదివి చివరికి లా గ్రాడ్యుయేట్ అయ్యాడు. ఈయన చెప్పిన మాట ఒకటే ఒక మాట, "వయస్సు కేవలం సంఖ్య. నేర్చుకోవటం ఒక జీవన శైలి" అని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. అలాగే చిన్న చిన్న ప్రేరణ కోట్స్ కూడా ఇస్తున్నాను. సో, విద్యలో స్వేచ్ఛ ఉన్నప్పుడు మన కలలు దిశానిర్దేశం పొందుతాయి. స్వేచ్ఛ లేకపోతే మనం పుస్తకం పేజీని గూడా తిప్పలేము. స్వేచ్ఛ ఉన్నప్పుడు కొత్త అధ్యాయాలు రాయగలుగుతాం. వయస్సు చదువుకి అడ్డం కానే కాదు. భయం మాత్రమే అడ్డంకి. సో, అలాగే ఫైనల్‌గా మనం చూస్తే ఆహ్, మనం ఇక్కడ ట్రైన్ ద ట్రైనర్ వర్క్‌షాప్ ప్రోగ్రామ్ ద్వారా కూడా ఇక్కడ విద్యను నేర్చుకుంటున్నాం. మనం ఇక్కడ ఎలా మాట్లాడాలో నేర్చుకుంటున్నాం, ఎలా కమ్యూనికేట్ చేయాలో నేర్చుకుంటున్నాం, ఎలా మన థాట్స్‌ని క్రియేట్ చేసుకోవాలో నేర్చుకుంటున్నాం, ఎలా మన వాయిస్‌ని మాడ్యులేషన్ చేయాలనేది కూడా ఇక్కడ నేర్చుకుంటున్నాం. ఎలా గోల్స్ సెట్టింగ్స్ చేసుకోవాలో కూడా నేర్చుకుంటున్నాం. ఎలా సోషల్ మీడియాలో టెక్నాలజీ, ఏఐ టెక్నాలజీ ఇలా ఉపయోగించుకొని మనం నేర్చుకోవాలో అవి కూడా ఇక్కడ నేర్చుకుంటున్నాం. ఎలా డెసిషన్స్ తీసుకోవాలో నేర్చుకుంటున్నాం. ఎలా మేనిఫెస్ట్ చేసి లా ఆఫ్ అట్రాక్షన్ చేసి యూనివర్స్‌కి కనెక్ట్ చేసుకొని ఉండేలాగా నేర్చుకుంటున్నాం. ఎలా కంటెంట్ క్రియేట్ చేయాలో నేర్చుకుంటున్నాం. ఎలా స్ట్రెస్‌ని మేనేజ్ చేయాలో నేర్చుకుంటున్నాం. ఇంకా మరెన్నో నేర్చుకుంటున్నాము. సో, మన ఫ్యామిలీ మెంబర్స్‌కి ఈ విద్యను నేర్చుకోవడానికి మనకి ఫ్రీడమ్‌ని ఇచ్చినందుకు ముందల థాంక్స్ చెప్పుకోవాలి. సో, ఇట్లాంటి అవకాశాన్ని ఇచ్చినందుకు చాలా చాలా థాంక్స్ చెప్పుకోవాలి ప్రతి ఒక్కరికి. మనం ఇక్కడ కూర్చొని ఇలా టైం పెట్టాము అనంటే మన ఇంట్లో వాళ్ళు, అలాగే మనకిక్కడ ప్రోగ్రామ్‌లో ఉన్న వాళ్ళందరూ కూడా. సో, ధన్యవాదములు. జై హింద్. రాధే రాధే. గుడ్ ఈవినింగ్ టు వన్ అండ్ ఆల్. ఈరోజు మేము మీ ముందుకు వచ్చినది ఫ్రీడమ్ ఫ్రమ్ ఫియర్ అనే టాపిక్ గురించి మాట్లాడడానికి. సో, ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్‌గా ఈ ఇంపాక్ట్ వేదికగా మాట్లాడడం నాకు చాలా ఆనందంగా ఉంది. నేను ఈ ఇంపాక్ట్ వేదికగా మాట్లాడుతున్న ప్రతి ఒక్కళ్ళకి, నా మాటలు వింటున్న ప్రతి ఒక్కళ్ళకి ముందుగా నా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ఇవాళ మేము ముగ్గురం, మేము ఇన్ ద సెన్స్ మేము ముగ్గురం, పరమేష్ గుప్తా గారు, శ్రీనివాస్ గారు అండ్ గిరిధర్ గారు మీ ముందు ఈ ఫియర్ ఫ్రమ్ ఫ్రీడమ్ అనే టాపిక్‌ని ప్రెజెంట్ చేయడానికి వచ్చాం. సో, ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్‌గా మనకి తెలియాల్సింది ఫియర్. ఫియర్ అంటే మనకి 2 మీనింగ్స్ ఉంటాయండి. ఒకటి ఫర్గెట్ ఎవ్రీథింగ్ అండ్ రన్ అవే. అంటే మనకి ఏదైతే పాస్ట్‌లో జరిగిందో దాన్ని మర్చిపోయి ముందుకు వెళ్ళిపోతూ ఉండాలి.
ఆర్ ఇంకొక మీనింగ్ ఏంటి అంటే ఫేస్ ఎవ్రీథింగ్ అండ్ రైజ్ అగైన్. అంటే మనకి వచ్చే అడ్డంకులను గానీ, మనకొచ్చే ఆపదలను గానీ ఎదుర్కొంటూ మనం ఎదుగుతూ ఉండాలి. సో, మనం ఎప్పుడైనా సరే ఎదగడానికి ఇష్టపడతాం కాబట్టి, నేను చెప్పాలనుకుంటున్న ఫియర్ మీనింగ్ ఎలా ఉంటది అంటే మనం ఎదిగేటట్టుగా ఉంటుంది. సో, ఫస్ట్ అండ్ ఫార్‌మోస్ట్‌గా అసలు భయం అంటే ఏంటి? ఫియర్ అంటే భయం ఎలా వస్తుంది? ఎందుకొస్తుంది? ఎన్ని రకాలుంటాయి? అనేది మాట్లాడుకుందాం. భయం అనేది మన లోపట జరిగే ఒక ఎమోషనల్ రియాక్షన్. అంటే ఏదన్నా ఒక ప్రదేశాన్ని గాని, ఒక ప్రాంతాన్ని గాని చూసినా, లేదు అంటే మనం అనుభూతి చెందినప్పుడు మనకి వచ్చే ఫీలింగ్‌నే ఫియర్ అంటాం. అంటే కొంతమందికి ఎత్తైన ప్రదేశాలంటే భయం. యాక్చువల్‌గా ఎత్తైన ప్రదేశాలంటే ఇష్టమున్న మనుషులు గూడా ఉంటారు. సో, ఇక్కడ మనం చూడాల్సిందేంటి అంటే ఆ పర్స్‌పెక్టివ్, ఆ పర్సన్‌కి ఆ దృష్టికోణం నుంచి చూసినప్పుడు కలిగే ఫీలింగ్‌నే మనం ఫియర్ అంటున్నాం. ఫియర్ అనేది 2 రకాలుగా ఉంటుందండి. ఒకటి మనకి ముందు ఏమొస్తుంది అని కంగారు పడి తీసుకునే జాగ్రత్త వల్ల వచ్చే ఫియర్ అయితే, ఇప్పుడు ఈ ఎమోషన్ వల్ల కలిగే ఫియర్ ఇంకొక రకం. ముందుగా మనకి ఫ్యూచర్‌లో ఏమవుతుంది అని ఇప్పుడు ఫేస్ చేసే ఫియర్ గురించి మాట్లాడదాము అనేది అనుకున్నట్టయితే, ఫ్యూచర్‌లో రేపు ఏమవుతుంది? లేదా రేపు నా పిల్లలు ఎలా ఉండాలి? లేదంటే రేపు నా ఫ్యూచర్ ఎలా ఉండాలి? అని మనం ఏదైతే ఇప్పుడు భయపడి, ఇప్పుడు ప్రెజెంట్ ఏదైతే చేస్తున్నామో సారీ, దీన్ని కూడా ఒక కన్సిడర్ ఆఫ్ ఫియర్ చేసుకోవచ్చు. ఇంకొక ఫియర్ ఏంటి అంటే, ఫ్యూచర్ మనకి ఎలా ఉంటుంది అనేది కాకుండా, భయం లేకుండా ఉండేటట్టు ఇంకొక ఫియర్ అండి. ఫియర్‌ని చాలామంది ఫోబియా అని కూడా అంటారు. ఫోబియా అంటే ఏం లేదండి, మనకి లోపట జరిగే రియాక్షన్ వల్ల వచ్చే ఫీలింగ్‌నే ఫియర్ అంటామండి. నెక్స్ట్ మా టీమ్‌మేట్ శ్రీను గారు చెప్తారు. ముందు భయాన్ని వదిలేస్తేనే మనం ఏదైనా మన జీవితం స్టార్ట్ అయిందంటారండి. భయం అనేది రకరకాలుగా ఉంటది. అది అవగాహన లేకపోవటం. ఇప్పుడు ఒక చీకట్లో ఎళ్తే చిన్నప్పటి నుంచి పిల్లలకి భయపడతాడా చీకటి భయం. చీకటి భయం తర్వాత చిన్నప్పటి నుంచి మనం కథలు ఎన్నో వినుంటాం. అక్కడ దెయ్యాలుంటాయని, అయ్యని, ఇయ్యని. మళ్ళీ ఆహ్, ఓ తప్పుడు ఊహలు అవగాహన లేకుండా వాళ్ళు చెప్పినయి మనం నిర్ధారణకి దూరంగా ఉండే కథలు మనం వినే ఉంటాం. ఆటన్నిటి వల్ల ఆహ్, మనకి అవగాహన లేకపోవటం. ఇప్పుడు దాన్ని అధిగమించే విధంగా చెప్పకుండా దానికి మొదటి నుంచి మనకి భయం అనేది ఒక చిన్నప్పటి నుంచి మనం వింటా ఉంటాం. దాన్ని అధిగమించినప్పుడే మనం అవగాహన ఉంటాం. ఇప్పుడు పిల్లలు సైకిల్ దొక్కుతా ఉంటారండి. సైకిల్ తొక్కేటప్పుడు అది కింద పడిపోతాడు అని ఒకసారి ఎవరైనా భయపడిపోతారు. దాని గురించి సపోర్ట్ భయానికి సపోర్ట్ దొరికితే దాన్ని అధిగమించగలుగుతారు. అదేవిధంగా ఆహ్, ఆత్మవిశ్వాసం లోపించడం. ఆత్మవిశ్వాసం అంటే ఒక స్టేజిపై మాట్లాడేటప్పుడు ఎవరేమనుకుంటారు? వక్తలు నా గురించి చూస్తున్నారు. నా గురించి ఏమనుకుంటారు? ఇలా అనుకోవటం వల్ల కూడా అది ప్రెజెంటేషన్ కరెక్ట్‌గా చేయలేకపోతారండి. ఏదన్నా కొత్తగా ఏదైనా బిజినెస్ చేయాలనుకున్నప్పుడు బిజినెస్ చేయాలనుకున్నారనుకోండి. దానికి సరైన అవగాహన ఇప్పుడు ఉదాహరణలుగా దాంట్లో చాలామంది ఫెయిల్ అయ్యారు. అది చేస్తే నీకది ఉపయోగం ఉండదు అంటారు గానీ, దానివల్ల దాన్ని సరైన అవగాహనతో ముందుకెళ్తే మనం విజయం సాధించడానికి అవకాశం ఉండిద్ది. ఇప్పుడు మనం ఎత్తైన ప్రదేశాలకి ఎళ్ళినప్పుడు ఆ ప్రదేశం నుంచి చూడంగానే కళ్ళు తిరుగుతాయి. అంటే జనరల్‌గా పిల్లల్ని పైకెళ్ళొద్దు అంటూ ఉంటాం. ఈ విధంగా రకరకాలుగా శారీరక, మానసికంగా మనం చిన్నప్పటి నుంచి ఎన్నో వింటా ఉంటామండి. ఇతరులు ఏమనుకుంటారు అని శారీరక బలహీనంగా ఉన్నవాడేమో ఎక్కువగా అనారోగ్యం వస్తుందేమోనని భయపడతారు. అనారోగ్యం వస్తుందేమో అని భయపడతారు. సరైన అవగాహన ప్రతిదీ ఈ విధంగా రకరకాలుగా ఉండిద్దండి. మా సమాజంలో మనకి ఉంటది. ఏండి విద్యార్థి బాగా ప్రిపేర్ అయ్యి ఎగ్జామ్ రాశారనుకోండి, ఏ ఫియర్ లేకుండా అతను ఎగ్జామ్ సక్సెస్‌ఫుల్‌గా కంప్లీట్ చేయగలుగుతాడు. అసలు ప్రిపేర్ అవ్వకుండా సంసిద్ధత లేకపోవటం కూడా భయానికి ఒక కారణం అండి. ఇలా రకరకాలుగా మనకి ఎన్నో రకాలు మొదటి నుంచి మనం అన్నీ చూస్తూనే ఉంటాం. అన్ని రకాలుగా మనం చూడటం వల్ల మన సమాజంలో రకరకాలుగా మనకి మొదటి నుంచి వింటా ఉంటాం. అది ఇది చేస్తే ఆ విధంగా ముందుకెళ్తాయి. చీకటి అంటే వెలుగు లేకపోవటమే చీకటి. అక్కడ చీకటిలో భయం అంటే చీకటి భయం. అది. అది మొదటి నుంచి అలా కంటిన్యూషన్‌గా రావటం వల్ల అదొక భయం అనేది ఉండిపోయిద్ది. ఏ పనైనా కొత్తగా స్టార్ట్ చేసేటప్పుడు భయం అనేది ఉండిద్దండి. ఆ భయాన్ని మనం క్లియర్‌గా అర్థం చేసుకొని, మనం ఆలోచనని మనం ఇంప్లిమెంట్ చేస్తేనే మనం చక్కగా భయాన్ని అధిగమించగలుగుతామండి. ఆహ్, భయప భయపడితే మనం
ఏది కూడా మనం భయం కూడా ఒక్కోసారి మనకి సరైన రిజల్ట్ని ఇచ్చిద్దండి. ఎందుకంటే మనం ఏదైనా పని బిగించేసేటప్పుడు భయపడకపోతే దాంట్లో కొంచెం నిర్లక్ష్యం కూడా అవకాశం ఉండిద్ది. ఆ విధంగా మనం భయం అనేది రకరకాలుగా ఉన్నా కానీ ఒక్కోసారి మనకి అది మనం సరైన అవగాహనతో ముందుకెళ్తానికి కూడా మనకు ఉపయోగపడిద్ది. దాన్ని నెగిటివ్గా తీసుకుంటే మనకి ఆ భయమే మనకి ఇక మనం ఏం చేయము, ఇక వదిలేస్తాం. ఏ పనైనా మనం సాధించకుండానే కంటిన్యూ చేయకుండా దాన్ని చేస్తూ ఉంటాము. ఆ విధంగా ముందుకి వెళ్ళేటప్పుడు మనం అనలైజ్ చేసుకుంటే ముందుకెళ్తే మనకి రిజల్ట్ బాగా వచ్చిందండి. అందరికీ శుభ సాయంత్రం, నమస్కారం. శ్రీని గారు చెప్పినట్టుగా భయం అనేది అన్ని విధాలుగా 3 degrees లో ఉంటుంది. ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ ఎలా అయితే మన నెట్వర్క్ కనెక్టివిటీ ఎలా అయితే ఉంటుందో అలాగే అన్ని 3 degrees లో ఫియర్ అనేది ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ డాక్టర్కి ఆపరేషన్ కత్తి భయం అయితే ఆపరేషన్ చేయలేరు. ఒక టీచర్కి పిల్లలకి పాఠాలు చెప్పాలని భయం అయితే పాఠాలు చెప్పలేరు. అదేవిధంగా క్రికెటర్ క్రికెట్ బాల్ చూసి భయపడితే క్రికెట్ ఆడలేరు. అదేవిధంగా మన ఫ్యామిలీలో మా వైఫ్ని భయపడితే నేను వైఫ్తో ఫ్యామిలీగా ఉండలేను. సో అలా భయం అనేది అన్ని విధాలుగా ఫియర్ ఉంటుంది. ఆ ఫియర్ని ఓవర్కమ్ చేయాలంటే మనకి కాన్ఫిడెన్స్, కమిట్మెంట్, మనకి కరేజ్ ఉండాలండి. ముఖ్యంగా చిన్నప్పుడు మనం చూస్తుంటాం. మన చిన్నప్పుడు మనం బల్లి కానీ, కప్పలు కానీ, పాములు కానీ చూసినప్పుడు భయం ఉండదు. ఎందుకంటే మనకి వాటి మీద అంటే అది భయం యాక్షన్ మనం జనరల్గా ఆ భయం అనేది ప్రెజెంట్ స్టేట్ కాదు, తర్వాత వచ్చే స్టేట్ కానీ ప్రీవియస్ స్టేట్ నుంచి భయం అనేది వస్తుంది. అదే కానీ మన ప్రెజెంట్లో జరిగే ఫియర్ కాదు కాబట్టి పిల్లలకి మనం చెప్పాలి. పిల్లలకి మనమే ఎడ్యుకేట్ చేస్తూ భయం అనే పదాన్ని మనం అసలు భయం అనేది మనం దానికి సంబంధించి ఒక చిన్న ఎగ్జాంపుల్ మన కాన్ఫిడెంట్ ఎక్కువ ఉన్నప్పుడు ఇప్పుడు మనం మార్నింగ్ రోజు 2 kilometers రన్నింగ్ చేసినప్పుడు కాంపిటీషన్ 1 kilometer రన్నింగ్ ఉన్నప్పుడు మనం డైలీ ప్రాక్టీస్ చేస్తాం కాబట్టి ఫియర్ ఉండదు. కంటెంట్ ఉన్నప్పుడు ఫియర్ ఉండదు. మన కాన్ఫిడెన్స్ లెవెల్స్ ఎక్కువ ఉన్నప్పుడు ఫియర్ ఉండదు. అలాగే డాన్సర్కి కూడా స్టేజ్ ఫియర్ ఉన్నప్పుడు డాన్స్ చేయలేరు. అలాగే మన సినిమాల్లో కానీ కల్చర్లో కానీ ఏ యాక్టివిటీలు చూసినా కానీ ఎక్కడ చూసినా ఫియర్ ఉన్నప్పుడు కంటెంట్ ఉన్నప్పుడు ఫియర్ రాదు. ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే సార్ చెప్పినట్టుగా ఫర్గెట్ ఎవ్రీథింగ్ అండ్ రైజ్ అనే ఫియర్ అనే కాన్సెప్ట్ మన పరమేష్ గారు చెప్పినట్టుగానే మనం ఫియర్ లేకుండా ఉన్నప్పుడే మనం కొంతమంది కొత్త వాళ్ళతో పరిచయం చేయించుకోవచ్చు. మా పిల్లలు ఫైనల్ బీటెక్ పిల్లలు కూడా ఫియర్ వల్ల హెచ్ఆర్తో మాట్లాడాలంటే భయపడుతున్నారు. ఇవన్నీ ఎలా ఓవర్కమ్ చేసుకోవటం అంటే డైలీ మనం ప్రాక్టీస్ చేసుకోవటం, డైలీ మనం ఒకసారి అద్దం ముందు మన పబ్లిక్ స్పీకింగ్లో కూడా ఫియర్ లేకపోతే, స్టేజ్ ఫియర్ లేకపోతే మనం అంతా ఎఫెక్టివ్ పబ్లిక్ స్పీకర్స్ అవుతాం. దానికి ముఖ్య కారణం ఏంటంటే మనం ప్రాక్టీస్ లేకపోవటమే. ప్రాక్టీస్ ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఫియర్ ఉండదు. సో అందుకే డైలీ మనం ప్రాక్టీస్ చేయాలి. డైలీ నేను ఇప్పుడు చెప్పే టాపిక్ ముందు కూడా 2 minutes ప్రాక్టీస్ చేయడం వల్ల ఫియర్ లేకుండా అట్లా మన ఫియర్ ఫ్రమ్ ఫ్రీడమ్ ఎలా వస్తుందంటే మన చిన్నప్పటి నుంచి మన పరిసరాల నుంచి మన ఎన్విరాన్మెంట్ గురించి మనం ఎన్విరాన్మెంట్ బట్టి కూడా మనకు ఫియర్ లేదు. కొన్నిసార్లు మన ఫ్రెండ్లీ ఎన్విరాన్మెంట్ ద్వారా కూడా మనం చాలా ఎక్కువ నేర్చుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు TTT మన TTWS ద్వారా ఫ్రెండ్లీ నేచర్ వల్ల మనం ఎవ్రీడే వీఆర్ లెర్నింగ్ మోర్ బికాస్ ఆఫ్ ఫ్రెండ్లీ నేచర్ ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఎక్కువ నేర్చుకోవచ్చు. అప్పుడు మన ఫియర్ అనే మాటకి స్టేజ్ ఫియర్ అనే మాటకి అసలు ఉండదు. ఇంకా ఇంపార్టెంట్ ఏంటంటే మనకి ఈ ఫ్రీడమ్ ఇచ్చిన ఫ్రీడమ్ ఫైటర్స్ అందరికీ కూడా ప్రత్యేకంగా నమస్కారం చెప్తుంది. కానీ ఫ్రీడమ్ ఫైటర్స్ వల్ల మనకు చాలా ఫ్రీడమ్ వచ్చింది. సో ఇండిపెండెన్స్ డే అప్పుడు కూడా మనం అనుకుంటున్నాం ఫ్రీడమ్ ఫైటర్స్ వల్ల మనకు వచ్చింది. ప్రతి ఒక్కరు మనలో మనకి ఎక్కువగా ఈ చీకటి వెలుగు అయితే ఎలా ఉంటుందో రేపటి రోజున మనం భయపడుతూ ఉంటే రోజు భయపడుతూనే ఉంటుంది. భయం అనేది ఒక ఎనిమీ లాగా. ఒక స్వాటనెస్ చూసుకుంటే వీక్నెస్ అనేది భయం అండి. స్వాటనెస్ లో వీక్నెస్ ఏంటి? భయం. సో నిజమైన వికలాంగులు ఎవరంటే భయపడేవాళ్ళే. నా దృష్టిలో వికలాంగులు ఎవరు లేరు, భయపడేవాళ్ళే నిజమైన వికలాంగులని నేను ఈ ఫియర్ కాన్సెప్ట్ లో నేను స్టడీ చేసినప్పుడు, ఈ స్వాటనెస్ తీసుకున్నప్పుడు నేను పిల్లలకి ఇంతకుముందు నేను 100 మందిలో మైక్ మట్టు మాట్లాడాలంటే పబ్లిక్ స్పీకింగ్ లో భయపడేవాడిని. కామెంటరీ చేయాలంటే భయపడేవాడిని. ఎవరు అనుకుంటారేమో, ఎదుటి వాళ్ళు ఏమనుకుంటారు అనే కాన్సెప్ట్ లో మనం ఎదుటి వాళ్ళు మనకంటే గొప్ప నాలెడ్జ్ ఉంది అనుకున్నప్పుడు మనం భయపడతాం. కానీ ఎదుటి వాళ్ళు మన ఫ్రెండ్ అనుకుంటే చక్కగా మాట్లాడవచ్చు. మన ఇప్పుడు మనం స్థాయి నుంచి ఉన్న స్థాయికి వెళ్ళడానికి ఈ పబ్లిక్ స్పీకింగ్ లో ఫియర్లెస్ స్పీకింగ్ చాలా ఇంపార్టెంట్. మనం ఈ 20 days లో మనం నేర్చుకుంది కూడా 10 మందితో మాట్లాడే విధానం, మనం ఎలా మాట్లాడాలి, వాటి మీద ఈ ఫియర్ లేకుండా ఉన్నప్పుడు ఎక్కువగా ఫ్రీగా మాట్లాడవచ్చు. ఇంకొక ఎగ్జాంపుల్తో నేను చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఎడ్యుకేషన్ ఫీల్డ్లో చాలా మంది ఎగ్జామ్స్ ఫోబియా ఉంటుంది. ఎగ్జామ్ ఫోబియా వల్ల వాళ్ళు ఎగ్జామ్ ప్రిపేర్ అయ్యి ఎవ్రీ 1 month 2 months 3 months ఫుల్ ప్రిపేర్ అయ్యి ఎగ్జామ్ ముందు భయపడిపోయి ఎగ్జామ్ రాయడానికి భయపడుతుంది. కాంపిటేటివ్ ఎగ్జామ్స్ వాళ్ళ ఎగ్జామ్ ఫియర్ ఎందుకు వస్తుందంటే వాళ్ళకి ముందు మన అవేర్నెస్ ఇవ్వాలి. టీచర్స్ మేమేం చేయాలి, ఎగ్జామ్ అనేది ఒక ఇది ఎగ్జామ్కి మనం ముందే వాళ్ళకి ట్రైన్ చేయాలి. మోర్ ఎగ్జామ్స్ మనం ప్రీ ఎగ్జామ్స్, క్వార్టర్లీ ఎగ్జామ్స్ ఇలా ముందు మనం నెంబర్ ఆఫ్ ఎగ్జామ్స్ పెట్టినప్పుడు పిల్లలకి భయం ఉండదు, పిల్లలు వాటి నుంచి ఓవర్కమ్ అవుతారు. సో ఫ్రీడమ్ వస్తుంది మనకి. ఫ్రీడమ్ ఫ్రమ్ ఫియర్ అంటే ఏం లేదండి. మన చిన్నప్పటి నుంచి మనం నేర్చుకున్న ప్రతి ఒక్కటి కూడా
అప్లై చేస్తున్నప్పుడు నాలెడ్జ్ మనకు ఉన్నప్పుడు ఫియర్ అనేది ఉండదు. నాలెడ్జ్ అప్లైడ్ నాలెడ్జ్ అవ్వాలి. ఆ నాలెడ్జ్ 10 మందికి ఉపయోగపడాలి. అలా సర్వీస్ చేస్తూ ఉన్నప్పుడు కూడా మనకి ఫియర్. అంతకుముందు నేను ఫంక్షన్‌లకి వెళ్ళినప్పుడు మా చిన్నప్పుడు భోజనం చేయడానికి భయపడేవాడిని. 10 మందిలో భోజనం చేయాలన్నా భయపడేవాడిని. అలాంటి వ్యక్తి నేను ఎందుకు ఎలా మారగలిగానంటే, నాకు నేనే సెల్ఫ్ మోటివేట్ అవుతూ, సెల్ఫ్ లెర్నింగ్ ఎవ్రీడే చేస్తూ వల్ల నేను మాట్లాడుతున్న పరిస్థితి. చిన్నప్పుడు నాకు సరిగమ పదనిస మా తాతగారు నేర్పించినప్పుడు నేను కొన్ని విధాలుగా తెలుగులో నత్తిగా మాట్లాడేవాడిని. ఇప్పుడు అది నా అంతా నేనే సెల్ఫ్ మోటివేట్ అవుతూ, రోజు సాధన చేస్తూ, ఫియర్‌లెస్‌గా మాట్లాడడం జరుగుతుంది. సో, ప్రతి ఒక్కరికి స్టేజ్ ఫోబియా ఉంటది. ప్రతి ఒక్కరికి ఫియర్ ఉంటది. ఆ ఫియర్‌ని ఓవర్‌కమ్ ఎలా చేయాలంటే, డైలీ ప్రాక్టీస్ ద్వారా డైలీ మనం అందరితో ఫ్రెండ్లీగా ఉన్నప్పుడు ఎక్కువ వస్తుంది. అలాగే మన కాంటాక్ట్స్‌ని నెట్వర్క్‌గా మార్చుకోవాలంటే ఫియర్‌లెస్‌గా ఉండాలి. ఫియర్ వల్ల కూడా ఒక అడ్వాంటేజ్ ఉంది. రెస్పాన్సిబిలిటీ పెరుగుతుంది. ఫియర్ వల్ల మనకి 10 మందిలో ఎలా ఉండాలో తెలుస్తుంది. ఫియర్ వల్ల అంటే పెద్దవాళ్ళతో మనం ఫియర్లీగా ఉంటాం. అంటే దాని మీనింగ్ ఏంటి? రెస్పాన్సిబిలిటీ, రెస్పెక్ట్ పరంగా మనకు ఫియర్ వస్తుంది. ఫియర్ అనేది కూడా అంటే ఎనిమీ వల్ల ఫియర్ వస్తుందంటారు. ఎనిమీ వల్ల ఫియర్ కాదండి. ఎనిమీ అనేవాళ్ళు మనం హేట్ చేస్తారు. సో, ఎనిమీ వల్ల మనకొచ్చేది ఫియర్ కాదు. వి ఆర్ హేటింగ్ దట్స్ వై. సో, అందరిని ప్రేమిస్తా ఉంటే భయం అనేది ఉండదు. అందరితో ప్రేమగా ఉండండి. అందరితో కలిసి ఉండండి. అందరితో ఫ్రీగా మాట్లాడండి. దట్ ఈస్ వాట్ మై ఫియర్‌లెస్ స్పీకింగ్ స్కిల్స్. థాంక్ యూ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ. థాంక్ యూ టీటీడబ్ల్యూఎస్ అందరికీ పేరు పేరున థాంక్ యూ ఆల్. థాంక్ యూ. హాయ్ గుడ్ ఈవినింగ్ ఆల్ ఆఫ్ యూ. మా టీం పేరు వచ్చి కింగ్ మేకర్స్. మేము ముగ్గురం ప్రజెంట్ చేస్తున్నాము, వేణు, తేజస్ అండ్ సాయి ఫణీంద్ర. ఈరోజు నా టాపిక్ వచ్చేసేసి విజన్ 2047, మన భారత భవిష్యత్ ఎట్లా ఉండాలి. నమస్కారం అండి. నేను మీ ముందుకు వచ్చిన చాలా గర్వంగా, అంటే మన దేశం 2047కి 100 ఏళ్ళు స్వతంత్రాన్ని కంప్లీట్ చేసుకుంటుంది. ఈ రోజు మనం చేసుకున్న ఆగస్టు 15 79వ స్వాతంత్ర దినోత్సవం. ఈ రోజుకి ఒకప్పుడు మన భారతదేశానికి చాలా డిఫరెన్స్ ఉంది. 91 దాకా మంది క్లోజ్డ్ ఎకానమీ, కానీ 91 తర్వాత మంది ఓపెన్ ఎకానమీ అయింది. కానీ మనకి ఎప్పుడు అభివృద్ధి కనపడిందంటే, ఎప్పుడైతే మనకి సాఫ్ట్వేర్ టెక్నాలజీ అయిందో అప్పుడు ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా డెవలప్ అయ్యి అంతా బాగా జరిగింది. మన దేశం ఎంతో అభివృద్ధి చెందుతుంది ఇప్పుడు. కానీ దేశంలో మన స్వయంగా మేక్ ఇన్ ఇండియా అని మనము లాస్ట్ 15 ఏళ్ళ నుంచి మన స్వంతంగా మన యుద్ధ విమానాలు కావాలి, మనకి ఏదైనా టెక్నాలజీ కావాలి, మనం కంట్రీస్ వేరే విదేశాల మీద డిపెండ్ అయ్యేవాళ్ళం. కానీ ఈరోజు మన ఓన్గా మనం వార్షిప్స్ ని తయారు చేసుకుంటున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ ఐఎన్ఎస్ విక్రాంత్. ఒకప్పుడు ఆ ఐఎన్ఎస్ విక్రాంతిని మనం రష్యా నుంచి మనం అప్పుగా తీసుకున్నాం. కానీ ఈరోజు మన అదే ఐఎన్ఎస్ విక్రాంతిని మనమే నిర్మించుకున్నాం. ఇంకో ఎగ్జాంపుల్ తేజస్ విమానం, ఎంకేఐ తేజస్ యుద్ధ విమానాన్ని మన సొంతంగా హెచ్ఏఎల్ వాళ్ళు డెవలప్ చేశారు. ఇంకా డెవలపింగ్ స్టేజ్ లో ఉంది. అందరూ 5th జనరేషన్ 6th జనరేషన్ వార్ ప్లేన్స్ అంటున్నారు. కానీ మనము ఏంటి, ఎంఎస్ అయిపోయినాక ఏదన్నా అయిపోయినాక మనం ఎక్కడికి వెళ్తున్నాము, ఇంజనీరింగ్ అయిపోయినాక విదేశాలకు వెళ్తున్నాం. మనం అక్కడ ఏం చేస్తున్నాం, మనకున్న బ్రెయిన్ పవర్ ని మనం అక్కడ నేర్చుకొని అక్కడ సిటిజన్స్ అవుతున్నాం. అదే మనము చదువుకోండి రండి, మన దేశంలో మన తీసుకున్న నాలెడ్జ్ ని మన దేశంలో ఇన్వెస్ట్ చేయండి. మన దేశం ఇంకా అభివృద్ధి చెందింది. చైనా ఎట్లా ఉంది, ఈరోజు మనతో పాటు జర్నీ స్టార్ట్ చేసింది. ఇట్ ఈస్ లివింగ్ ఇన్ 2045. అట్లా మన దేశంలో ఎందరో ఆర్థికవేత్తలు, ఎందరో ఉన్నారు. థ్యాంక్ యూ. సో విజన్
ఈ విజన్ 2047 లో మనకి ఎప్పటికప్పుడు మన ఇండియా ట్రాన్స్ఫార్మ్ అవుతా ఉంటది. టెక్నాలజీ పరంగా కానీ, ఎకానమీ పరంగా కానీ. సో ప్రపంచం ఫాస్ట్ గా మూవ్ అవుతూ ఉంటది. సో మన లక్ష్యం ఏంటనేది సెక్యూర్, ప్రాస్పరస్ అండ్ ఇన్నోవేటివ్ ఇండియా ఫ్యూచర్ జనరేషన్స్ కి ఇవ్వడం. సో అది మెయిన్ విజన్ 2047. ముందుగా పొల్యూషన్ అంటే ఇప్పుడు ఇప్పుడు మన పొల్యూషన్ లో చాలా పొల్యూషన్స్ ఉన్నాయి. ఫస్ట్ వచ్చేసి గార్బేజ్. ఇప్పుడు గార్బేజ్ డంప్స్ బాగా చేస్తున్నారు అవుట్ సైడ్. సో దానివల్ల అది అక్కడే డీకంపోజ్ అవ్వదు. డీకంపోజ్ అవ్వకుండా అది కాలుస్తారు. ఆ కాల్చడం వల్ల ఆ గార్బేజ్ ఇంకా టాక్సిక్ కెమికల్స్ గాల్లో కలిసి ఇంకా కలుషితం అవుతుంది. సో ఈ కాల్చకుండా బయోడిగ్రేడబుల్ గా అయ్యే ప్లాస్టిక్స్ వస్తాయి. ప్లాస్టిక్ కవర్స్ కానీ, ప్లాస్టిక్ బాటిల్స్ కానీ ఇలా ఇలా డెవలప్ అవుతుంది అప్పటికి. స్వచ్ఛ భారత్ ఇప్పుడు ఈ స్వచ్ఛ భారత్ పాటిస్తున్నాం. కానీ అప్పుడు స్వచ్ఛ భారత్ ఎలా ఉంటదంటే పాటించడానికి బాగా హెవీగా ఫైన్స్ వేయడం కానీ, ఏదో ఒక శిక్ష వేయడం కానీ ఇలా చేస్తూ ఉంటారు. సో ప్రతి నగరంలో వేస్ట్ సెగ్రిగేషన్ అనేది అడ్వాన్స్డ్ లెవెల్లో ఉంటాయి. ఆర్గానిక్ వేస్ట్ నుంచి బయోగ్యాస్ అండ్ ఎనర్జీ అనేది తీస్తారు అన్నమాట. ప్లాస్టిక్స్ ని రీసైకిల్ చేస్తాం. నెక్స్ట్ అప్పటికి మన ఇండియా అనేది కొంచెం క్లీనర్ గా మారుతుంది. నెక్స్ట్ వచ్చేసి ట్రాఫిక్. అంటే ఇప్పుడు ట్రాఫిక్ లో కూడా ఏఐ వాడి ట్రాఫిక్ ని కంట్రోల్ చేస్తారు. ట్రాఫిక్ అంటే 4 పక్కల 4 వెహికల్స్ వచ్చి ఏ తక్కువ ఉంటే అలా పంపించడం, ఇలాంటివి ఇంకా ఇంకొంచెం అడ్వాన్స్డ్ స్టేజ్ లో అడ్వాన్స్ గా ఎలా అనేది అప్పుడు ఇంకా డెవలప్ అవుద్ది. కానీ అప్పుడు స్టార్ట్ అవుద్ది. ఎలా అంటే రోడ్డు మీద కాదు, అన్ని గాల్లోనే ఉంటాయి. మన ట్రాఫిక్ మొత్తం గాల్లో చూసుకుంటారు. ట్రాఫిక్ గాల్లో ఎక్కువ ఉంటది. మొత్తం ఏరోప్లేన్స్ కానీ మనకే కార్లోనే ఏరోప్లేన్స్ లా వస్తున్నాయి ఈ మధ్య కొన్ని. అలా కానీ అలా గాల్లో కూడా ట్రాఫిక్ పెరుగుతూ ఉంటది. తర్వాత ఇప్పుడు మనకి పెట్రోల్, డీజిల్ వెహికల్స్ ఉన్నాయి. మన ఢిల్లీ కూడా పొల్యూషన్ తో సఫర్ అవుతుంది. అందుకే ఏం చేసింది ఢిల్లీ, ఒకరోజు పెట్రోల్ వెహికల్స్, ఒకరోజు డీజిల్, ఒకరోజు ఏమో ఆడ్ నెంబర్ వెహికల్స్, ఒకరోజు ఈవెన్ నెంబర్ వెహికల్స్ నంబర్ ప్లేట్ మీదవి వాడమని చెప్పింది. ఇప్పుడు పొల్యూషన్ కి డీజిల్ వెహికల్స్ 10 years గా ఎక్కువ ఉన్న వాటిని బ్యాన్ చేసింది. అలాగే అప్పటికి డీజిల్, పెట్రోల్ వెహికల్స్ వల్ల కూడా పొల్యూషన్ అవుతుంటది కాబట్టి ఆ డీజిల్ అండ్ పెట్రోల్ వెహికల్స్ అనేది వాడరు ఇంకా. దాని నుంచి ఎలక్ట్రిక్ వెహికల్స్ కి మనం ఇంకా ఎవాల్వ్ అవుతాం. సో ఎలక్ట్రిక్ వెహికల్స్ దానికి ఎనర్జీ వచ్చేసి ఛార్జింగ్ పెట్టాలి. ఇప్పుడే మనం ఛార్జింగ్ పెట్టగలం. ఫాస్ట్ ఛార్జెస్ ఉన్నాయి, నార్మల్ ఛార్జెస్ కూడా ఉన్నాయి. కాకపోతే ఇప్పుడు నేను ఇక్కడ నుంచి విజయవాడ నుంచి తిరుమల వెళ్ళాలనుకోండి, నేను ఈ ఎలక్ట్రిక్ వెహికల్స్ ద్వారా వెళ్ళలేను. దానికంటూ కరెక్ట్ ఒక రేంజ్ ఉంటది. ఆ రేంజ్ మళ్ళా ఛార్జింగ్ పెట్టడానికి ఎక్కడ పడితే అక్కడ ఛార్జింగ్ స్టేషన్స్ లేవు. అప్పుడు ఛార్జింగ్ స్టేషన్స్ ఎలా వస్తాయంటే ఇప్పుడు మనం వీధి చివరికి వెళ్తే టీ కొట్లు, బడ్డీ కొట్లు ఉన్నట్టు ఆడ వీధి చివర ఛార్జింగ్ స్టేషన్స్ ఉంటాయి. అంతెందుకు, ఇప్పుడు ఛార్జింగ్ పెట్టడానికి మినిమం ఒక 6 గంటలు పడుతుంది. అప్పటికి 1 గంట అవ్వచ్చు, పోనీ ఒక అరగంట అవ్వచ్చు. అలా టైం తగ్గుద్ది. ఫాస్ట్ మెథడ్స్ అనేవి వస్తాయి ఛార్జింగ్ ఎక్కడానికి. అలాగే ఎకానమీ అనేది ఇంప్రూవ్ అవుద్ది. ఎకానమీ ఎలా ఇంప్రూవ్ అవుద్ది అంటే మనం ఫస్ట్ ఇప్పుడు అందరూ యూత్ జాబ్స్ పక్క వెళ్తున్నారు. అలా కాకుండా ఇప్పుడు ఇంకా రియలైజ్ అవుతున్నారు చాలా మంది వాళ్ళు. స్టార్టప్స్ పెడుతున్నారు. సో స్టార్టప్స్ పెట్టడం వల్ల మన ఇండియాకి ఎక్కువగా ఇన్వెస్ట్మెంట్స్ వస్తాయి. మన దాని నుంచి డెవలప్ అయితే కంపెనీకి పేరు అనేది వస్తుంది. స్టాక్ వాల్యూస్ ఇంక్రీజ్ అవుతాయి. అలాగా స్టార్టప్స్ ద్వారా మన ఇండియా ఎకానమీ పెరుగుతుంది. అంటే ఎలా పెరగాలంటే ఇండియా రూపీ ఈజ్ ఈక్వల్ టు అమెరికన్ డాలర్, ఇండియా రూపీ ఈజ్ ఈక్వల్ టు యూరోపియన్ పౌండ్. అప్పుడు అంటామండి మనం అస్సలు తగ్గేదేలే అని. అప్పుడు ఎవ్వరు తగ్గరు ఇండియన్స్ అనేవాళ్ళు.
థ్యాంక్ యూ. ఇప్పుడు మనకి విజన్ పరంగా చూసుకుంటే అది మెయిన్. విజన్ అనేది ఇట్ షుడ్ బి సెక్యూర్, స్మార్ట్, సస్టైనబుల్ అని చెప్తాము. అంటే అది మనం ఇండివిజువల్ గా ఉంటది అండ్ ఇట్స్ బేస్డ్ ఆన్ సొసైటీ ఆల్సో. సొసైటీ పరంగా చూసుకుంటే మనకి మెయిన్ అది 2047 100 years ఆఫ్ ఇండిపెండెన్స్ కంప్లీట్ అవుతుంది. దీని ద్వారా ఏమవుతుంది అంటే మనకి ఒక పాత తరంలా కాకుండా కొంచెం అడ్వాన్స్డ్ టెక్నాలజీ అనేది వస్తుంది. సో అందులో ఏమవుతుందంటే మెయిన్ ఫారిన్ అంటే ఎలా అంటే మనకి యుద్ధం అప్పుడు మనకి పాత పరికరాలు ఉండేవి. మనకి మిలిటరీ దగ్గర సోల్జర్స్ అప్పుడు వాడేవి. సో అవి ఏంటంటే బాగా డెవలప్ అవుతాయి. అంతేకాకుండా ఫారిన్ మిలిటరీ వస్తువులు వాడటం కాకుండా మన భారతదేశంలో మన సొంతంగా తయారయ్యాయి మనం వాడితే అది మనకి ఎంతో గర్వకారణం. దీనివల్ల ఏమవుతుందంటే టెక్నాలజీ మీద ఆధారపడటం కాకుండా అదొక బలహీనత ఉండిపోతుంది. అంటే వేరే వాటి మీద ఆధారపడకుండా మన సొంతది మనకి ఉంది అనే మన ఒక ఘనత ఉంటుంది. దీన్ని ఇప్పుడు అప్పట్లో ఏమవుతుందంటే 2047 వచ్చేటప్పటికి ఇందులో చాలా హెచ్ఏఎల్ వేణు గారు చెప్పినట్టు హిందుస్థాన్ ఎయిర్ క్రాఫ్ట్ వాళ్ళు ఈ ఎయిర్ క్రాఫ్ట్ లైట్ కంబాట్ ప్రోగ్రామ్ స్టార్ట్ చేశారు. అది ఫస్ట్ లో సక్సీడ్ అవ్వలేదు. కానీ ఫస్ట్ లో చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. ఇప్పుడు దేనికైనా మొదట్లో ఇబ్బందులు రాకుండానే మనం సక్సెస్ అవ్వాలంటే అది జరగని పని. సో ఇదేంటంటే ఒక్కొక్క మెట్టు ఎక్కుకుంటూ ఉంటేనే మనం విజయాన్ని చేరుకోగలం. దీని ద్వారా చూసుకుంటే చాలా సంవత్సరాలు కొన్ని టెక్నికల్ ప్రాబ్లమ్స్ వచ్చాయి. అది సక్సెస్ అవ్వలేదు. దాన్ని ఒక్కొక్కటి సాల్వ్ చేసుకుంటూ తర్వాత మనకి అది సక్సెస్ అయింది. దీంట్లో మెయిన్ అడ్వాన్స్డ్ కాంపోజిట్స్ అంటే ఉపయోగకరమైన ఎన్నో పరికరాలు, ఇంకా వైరింగ్ సిస్టమ్ అనేది బాగా హైలో ఇంప్రూవ్ చేయబడుతుంది. అండ్ మోడర్న్ టెక్నాలజీ లేజర్ సిస్టమ్ ఉంటది. అంటే మనకి ఈ లేజర్ అనేది మెయిన్ మెడికల్ దాంట్లో ఉంటది. అంతేకాకుండా మనం యుద్ధంలో వాడటం వల్ల అది టెక్నాలజీ పరంగా ఎంతో ఆధునికంగా ఉంటుంది. కేవలం ఇవి చేయటం అనేది మనకి కేవలం భారతదేశానికి ఉపయోగం అని మాత్రమే కాదు. అది మనకి ఇంకా మనలో ఆత్మవిశ్వాసాన్ని పెంపొందిస్తుంది. ఇంకా మనం చూసుకుంటే MK1, MK2 ఇలా ట్విన్ ఇంజిన్ వేరియంట్స్ అని 2 ఉంటాయి. దీని ద్వారా మనకి 1000 కంటే ఎక్కువ యుద్ధ విమానాలు తయారవుతాయి. ఆ యుద్ధ విమానాల ద్వారా ఇప్పుడు తీవ్రవాదులు కానీ వీళ్ళు టెర్రరిస్ట్ ఎక్కడన్నా దూరంగా ఉన్నప్పుడు వాళ్ళని ఈజీగా ట్రేస్ అవుట్ చేయొచ్చు. దాని ద్వారా లేటెస్ట్ టెక్నాలజీ దాంట్లో యాడ్ చేసుకుంటే మనం కరెక్ట్ గా వాళ్ళని స్పాట్ అవుట్ చేసి వాళ్ళని కిల్ చేసే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. 60 కంటే ఎక్కువ యుద్ధ దళాలు అవి స్వదేశీ విభాగంతో కలిసి ఉంటాయి. సో మెయిన్ గా వాటిలో చూసుకుంటే మనము ఇది కేవలం రక్షణ కోసం మాత్రమే కాదు. అంటే మనకి డిఫెన్స్ మాత్రం కోసం మాత్రమే కాకుండా ఇది జాతి గౌరవాన్ని పెంచుతుంది. ఇందులో టెక్నికల్ స్కిల్స్ ఉంటాయి. అలాగే కాకుండా మన సామర్థ్యం అంటే మన క్యాపబిలిటీ ఎంతవరకు ఉంటది అండ్ దాని వరకు మనం ఎంతవరకు ఉపయోగించుకొని అని కనపడుతుంది. అండ్ 2047 కి మెయిన్ చాలా మంది యూత్ లో స్టెమ్ అని చూసుకోవచ్చు. మనం స్టెమ్ అనాలిసిస్, సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్ అండ్ మ్యాథమెటిక్స్. సైన్స్ లో ఎన్నో మార్పులు చేయవస్తాయి. ఇప్పటికే మనకి రోబోట్స్ అని అవని చాలా వస్తున్నాయి. సైన్స్ లో మనకి కొత్త రాకెట్స్ లాంచ్ చేయటము, ఇంకా తల్లి గర్భంలోనే బిడ్డ కదలికలను తెలుసుకునేది, ఇంకా ఆధునిక పరికరాలు రావటం, ఇలా ఎన్నో మార్పులు జరుగుతాయి. టెక్నాలజీ పరంగా ఇప్పుడు మనం ఫోన్స్ వాడుతున్నాము. అవేంటంటే చాలా వరకు ఇప్పుడు ఆన్లైన్ ఆర్డర్స్ కానీ, ఇంకా టెక్నాలజీ పరంగా డిజిటల్ న్యూస్ పేపర్ ఇలా అన్నీ వచ్చేస్తున్నాయి. ఆ టెక్నాలజీని మనం ఎలా యూజ్ చేసుకుంటాం అనేది మెయిన్ మన ఆలోచన విధానాన్ని బట్టి ఉంటుంది. అది పాజిటివ్ గా ఉండాలా లేకపోతే నెగిటివ్ గా అవుతుందా అనేది ఆ మనిషి మైండ్ సెట్ ని బట్టే అది ఉంటుంది. ఇంజనీరింగ్ లో మనం ఇంకా చూసుకుంటే సివిల్, కంప్యూటర్స్, ఎలక్ట్రికల్ ఇలా ఉన్నాయి రకరకాలు. ఇప్పుడు మనిషి అతని ఇష్టాన్ని బట్టి ఏ రంగం ఎంచుకున్నా ఇప్పుడు సివిల్ అనేది బిల్డింగ్ కట్టడము, ఇంజనీరింగ్ నెక్స్ట్ ఎలక్ట్రికల్ అనేది ఎలక్ట్రికల్ వర్క్ అండ్ కంప్యూటర్ సైన్స్ అనేది మెయిన్ ఐటీ వర్క్ లా కాకుండా ఇప్పుడు ఆ మనిషి ఎంచుకున్న దాన్ని బట్టి అందులోనే బాగా ప్రావీణ్యం సంపాదిస్తే అది భవిష్యత్తులో ఇంకా భారతదేశ గౌరవాన్ని పెంచుతుంది. ఇంకా మ్యాథ్స్ లో చూసుకుంటే మనకి వేదిక్ మ్యాథ్స్, అర్థమెటిక్స్ ఇలా రకరకాలు వచ్చినాయి. సో సింపుల్ గా సాల్వ్ చేసే టెక్నిక్ ఉంటది. వీటి వల్ల ఏమవుతుంది అంటే అంతకు ముందులాగా ఒక్కొక్కటి కష్టపడకుండా ఈజీగా చేసుకోవచ్చు. అండ్ ఏరోస్పేస్ అంతరిక్షంలో మనకి ఎన్నో చేంజెస్ వస్తాయి ఆ టైంకి. సో అంతరిక్షంలో మనకి మిల్కీ వే అంటారు గెలాక్సీ.
పాల సముద్రం అని అలా అంటారు. సో, వీటిలో మనం చూసుకుంటే అవి ఇంత ముందు కంటే ఇప్పుడు రాకెట్స్‌ని మనం లాంచ్ చేస్తాము. అవి అక్కడ టెక్నికల్‌గా ఎలా మూవ్ అవ్వాలి అనేది మొత్తం కంట్రోల్ చేయొచ్చు. అండ్ ఇందాక తేజస్ చెప్పినట్టు ఈ నేచర్ పరంగా పొల్యూషన్ అండ్ స్వచ్ఛ భారత్‌ని మనం ఎలా సెగ్రిగేట్ చేసుకోవాలనేది ఉంటది. ఎందుకంటే ఇప్పుడు ప్రకృతి అనేది మనిషికి ఎంతో వరం అది. అది దాన్ని నాశనం చేయాలన్నా, దాన్ని బాగు చేయాలన్నా మనిషి చేతుల్లోనే ఉంటది. సో, మనిషి ఎప్పుడు గూడా దాదాపుగా మనం చూసుకుంటే అతను ఇది చేస్తున్నాడు. అంటే సరిగ్గా చూసుకోవట్లే. ఎందుకంటే మనం ఏదైనా పాడు చేస్తే అదే మనకు తిరిగొస్తది. ఆ ఆలోచన విధానాన్ని మార్చుకుంటేనే ఏదైనా మంచి జరుగుతది. ఇప్పుడు రీసైక్లింగ్ అనేది అప్పటికి ఇంకా బాగా డెవలప్ అవుతది. ఇప్పుడు మన ప్లాస్టిక్‌ని రీసైకిల్ చేస్తున్నారు. ఇప్పుడు సింపుల్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే మనం వాడేసిన పెన్స్ ఉంటాయి. ఈ పెన్స్‌ని మనం మంటలో బర్న్ చేస్తే ప్లాస్టిక్ థ్రెడ్ వస్తది. అది ఒక చిన్న టెక్నిక్ లాగా. అలా ఇంకా రకరకాలొస్తాయి. ఇంకా దీన్ని కంప్లీట్‌గా స్టాప్ చేయాలి. ఇప్పుడు వేస్ట్ అనేది ఇప్పుడుంది. మనం అంటే ఇప్పుడు ఇండియాలో కంటే ఫారిన్‌లో చూసుకుంటే వాళ్ళేదైనా కార్‌లో జర్నీలో ఉన్నప్పుడు ఏదన్నా ఒక ఫుడ్ ఐటెమ్ తినేస్తే వాళ్ళది రోడ్డు మీద వేయరు కార్‌లో నుంచి. అక్కడ వాళ్ళ కార్‌లోనే ఒక చిన్న డస్ట్‌బిన్ లాగా ఉంటది. సో, వాళ్ళకేంటంటే అది ఇంకా బాగా స్ట్రిక్ట్‌గా ఉంటది. వాళ్ళేదన్నా బయటకి విసిరేసినా వాళ్ళకి అది ట్రేస్ ఔట్ చేసి కెమెరాలో వాళ్ళకి ఫైన్ పడతది. సో, ఇవన్నీ మనకి ఇండియాలో గూడా ఇంప్లిమెంట్ అవ్వాలి. ఫారిన్‌లో కంటే గూడా ఈ రీసైక్లింగ్ అనేది జరుగుతది. అండ్ ఈ నేచర్ పరంగా దాని పొల్యూషన్‌ని గూడా మనం ఆపొచ్చు. 2047 కల్లా చాలా సిటీస్‌లో మనకి గ్రీన్ ఎన్విరాన్మెంట్ ఉంటది. ఇంకా ఎలక్ట్రికల్ వెహికల్స్ కూడా దీనివల్ల పొల్యూషన్ తగ్గుతది. అంతే కాకుండా ఇంకా ఎయిర్ పొల్యూషన్ అండ్ సౌండ్ పొల్యూషనే మెయిన్ అవుతాయి. ఈ వెహికల్స్ నుంచి వచ్చేయి. వాటిని మనం ఎలక్ట్రికల్‌గా వాడటం వల్ల ఫ్యూయల్‌తో లేకుండా అవి గూడా కంట్రోల్ జేసుకోవచ్చు. నెక్స్ట్ మనకి ఏఐ గురించి కూడా చెప్పారు. స్మార్ట్ ట్రాన్సాక్షన్స్ అవుతాయి. ఇప్పుడు మనకి ఫోన్‌పే ఇలా వాటిలో కాకుండా గూడా నెక్స్ట్ డైరెక్ట్‌గా మన ఫింగర్‌తో గాని, లేకపోతే ఐతో స్కాన్ చేసేసి చేయొచ్చు. ఏఐ అనేది ఇప్పుడు కూడా చాలా బాగా ట్రెండింగ్ అవుతుంది. దానివల్ల ఏమవుతుందంటే నెగెటివ్ ఇంపాక్ట్స్ ఉంటాయి. ప్రతిదీ మనం ఇందాక అనుకున్నట్టు పాజిటివ్ ఉంటాయి, నెగెటివ్ ఉంటాయి. అది ఆ నెగెటివిటీ ఆ వైపు మనం వెళ్ళకుండా ఉంటేనే బెటర్. నెక్స్ట్ ఈ ట్రేడింగ్ అనేది కూడా 2047కి అది చాలా డెవలప్ అవుతది. ఇప్పటికే ఆల్రెడీ స్టాక్ మార్కెట్స్‌లో ఈ ట్రేడింగ్, ఈ బిట్ కాయిన్స్ అనేది చాలా వాడకంలో ఉంది. అప్పటికి ఇంకా డెవలప్ అవుతది. సో, దానివల్ల డాలర్ కంటే మన వాల్యూ ఇంకా ఎక్కువ పెరుగుతది. ఆల్‌మోస్ట్ రూపీ వాల్యూ కంటే డాలర్ ఉంది. సో, ఫైనల్లీ మనం చూసుకోవాల్సిందేంటంటే విజన్. ఇట్స్ అది మనకి విషన్‌గా ఉండాలి. మనిషికి ఎప్పుడు కూడా ఇండివిడ్యువల్ పరంగా చూసుకుంటే మనం ఒక సామెత చెప్పొచ్చు. ఆ ఇంటికి ఈ ఇల్లు ఎంత దూరమో, ఈ ఇంటికి ఆ ఇల్లు కూడా అంతే దూరం అని అంటారు. అది ఎలా అంటే ఇప్పుడు వాళ్ళు చేస్తే మనం చేయొచ్చులే, వాళ్ళు చేయట్లేదు గదా! మనం ఎందుకు చేయాలి అనే ఐడియాలో చాలా మంది ఉంటారు. ఇది హ్యూమన్ జనరల్ మైండ్ సెట్. అలా కాకుండా మన వరకు అవతల వాళ్ళు చేసినా, చేయకపోయినా మన వరకు మనము ఎప్పుడు గూడా స్ట్రాంగ్‌గా ఉండాలి. అండ్ మన గోల్స్ మనం అచీవ్ చేసుకోవడానికి కృషి చేయాలి. దీనివల్ల ఏమవుద్దంటే మనకి ఒకళ్ళతోని ఒకళ్ళు సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పెరుగుతది వాళ్ళలో వాళ్ళకి. అది దానివల్ల ఏమవుతదంటే దేశానికే కాదు వాళ్ళ వ్యక్తిగతంగా ఏ మనిషికైనా అది ఎంతో ఉపయోగపడుతది. అండ్ వీటిలో మనం మెయిన్‌గా సారాంశంలో చూసుకుంటే స్వదేశీ వస్తువుల కంటే విదేశీయానం ఎంతో అప్పటికి రూపొందన చెందుతుంది. ఇప్పుడు మనకి భారతదేశ వస్తువులే ఎంతో ఉపయోగంలోకొస్తాయి. అండ్ దాని సామర్థ్యంతో పెరుగుతది. అండ్ ఓర్పుతో చేయాలి ఏదైనా. హడావిడిగా చేసేస్తారు అనకూడదు. ఎందుకంటే సైంటిస్ట్‌లు గూడా ఇప్పుడు థామస్ ఎడిసన్ బల్బ్ కనిపెట్టడానికి ఎన్నో అటెంప్ట్స్ తర్వాతే వచ్చింది. వెంటనే రాలేదు. అలాగే ఇప్పుడు సైంటిస్ట్‌లు కూడా కొత్త వస్తువులు తయారు చేయడంలో గాని, టీచర్స్ ఇప్పుడు కొత్త విద్యార్థులను రూపొందించడంలో కొత్త కృషి చేయాలి. ఎంటర్‌ప్రెన్యూర్స్ కానీ వీళ్ళు జాబ్స్ ఆపర్చునిటీస్ వీటి గురించి చేయాలి. ఎందుకంటే మన దేశ భవిష్యత్తు మన చేతుల్లోనే ఉంది. ఒక ఎలా చెప్పాలంటే 2047 కల్లా మనం ఎప్పుడు ఇంతకుముందు రావాల్సిన మార్పుల కంటే మనం రూపొందించుకొని చేయొచ్చు అనేది మనం బాగా కృషి చేస్తే మన వరకు మనం చేసుకోవచ్చు అనేది నా ఐడియా. థాంక్ యూ.
Happy evening to all. My name is Jayabharti. I am from Momentum Makers team. My mentor name Saraswati Garu. My team leader name Jayabharati Garu. Introduction Jayabharati Garu చెప్తున్నారు. బాడీ పార్ట్ శ్రీరామ్ గారు. కంక్లూజన్ సాహితి గారు చెప్తున్నారు. ఇవాళ మేము చెప్పబోయే టాపిక్ ఫ్రమ్ స్ట్రగుల్ టు సక్సెస్, అంటే పోరాటం నుంచి విజయం సాధించడం. ఇవాళ మేము చెప్పబోయే ఈ టాపిక్ ని నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారు చెప్పిన ఒక కొటేషన్ తో స్టార్ట్ చేయాలనుకుంటున్నాం. అదేంటంటే ఫ్రీడమ్ ఈజ్ నాట్ గివెన్, ఇట్ ఈస్ టేకెన్. అంటే స్వాతంత్రం అనేది ఎవరు ఇచ్చినది కాదు, తీసుకున్నది. అలాగే మన ఇంపాక్ట్ లో కూడా స్పీకర్స్, మెంటర్, ఇన్ఛార్జెస్ అందరూ మనకు మార్గాన్ని మాత్రమే చూపిస్తారు. కానీ నాలెడ్జ్, సక్సెస్, స్కిల్స్ అనేవి మనకు మనం ఇచ్చుకోవాలి, కష్టపడి తెచ్చుకోవాలి. సాధారణంగా బాధలు అనేవి గాలి లాంటివి, అది లేని ప్లేస్ అంటూ ఎక్కడా ఉండదు. కానీ చాలా మంది ఇంక్లూడింగ్ మీ మనకొక్కరికే బాధలు ఉన్నట్లు, ఇంకెవరికి లేనట్లు అని చాలా బాధపడుతూ ఉంటాం. కానీ ఆ బాధల్లోనే ఈత కొడుతున్న వాళ్ళు చాలా మంది ఉంటారు. అది మనం తెలుసుకోవాలి. సాకులు వెతుకుతూ ఉంటే నేర్చుకోవడానికి మనం భయపడుతున్నామని అర్థం. మన స్వాతంత్రం ఎంతో మంది గొప్ప నాయకుల నుండి వచ్చింది. ఎంతో మంది పేర్లు చరిత్రలో నిలిచిపోయాయి. కానీ కొందరి పేర్లు చరిత్రలో లేవు. కానీ వారందరూ ఎంతో కష్టపడి వారి చెమట, కన్నీరు, రక్తం, ప్రాణం ఎన్నిటినో మనకు త్యాగం చేసి మనకు ఈ స్వాతంత్రాన్ని ఇచ్చారు. ఈ స్వేచ్ఛా పుష్పాన్ని సస్యశ్యామలం చేశారు. ఆ పోరాటంతో పోలిస్తే మనం ఇప్పుడు ఈ ట్రైనింగ్ ప్రోగ్రామ్ కోసం చేస్తున్న పోరాటం ఒక చిన్న నీటి బిందువు లాంటిది. మన నాయకులు పోరాటం చేసేటప్పుడు చాలా లిమిటెడ్ రిసోర్సెస్ ఉండేవి. అయినా ఎన్నో ప్రతిఘటనలు, మిస్కమ్యూనికేషన్స్ ఎన్ని ఎదురైనా వెనుతిరగకుండా పోరాడారు. ఇవాళ మన ట్రైనింగ్ లో కూడా రకరకాల ఆటంకాలను మనం ఫేస్ చేస్తున్నాం. కొందరికి టైం తక్కువగా ఉండడం, వేరే ఊర్లో ఉండిపోవడం, నెట్వర్క్ ఇష్యూస్, వేరే మీటింగ్స్. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు డిఫరెంట్ టైప్ ఆఫ్ ఛాలెంజెస్ ని ఫేస్ చేస్తున్నారు మన ట్రైనింగ్ ని కంప్లీట్ చేయడానికి. మన స్వాతంత్ర సమరయోధులు పోరాటాన్ని విజయవంతంగా మార్చినట్లే మనం కూడా మన TTTWS లో తీసుకునే ట్రైనింగ్ లో ఎన్ని అడ్డంకులు వచ్చినా వాటిని ఎదుర్కొని విజయాన్ని చాటి చెప్పాలి. స్వాతంత్ర సమరయోధంలో అప్పుడు ప్రజలను సమాచారం చేరవేయడానికి ఎన్నో అడ్డంకులు ఉండేవి. వాటిల్లో అప్పట్లో సోషల్ మీడియా ఉండేది కాదు, టీవీస్ ఉండేవి కాదు, ఇంటర్నెట్ లేదు, వేరే ఏవి కమ్యూనికేషన్ ఛానల్స్ ఇప్పుడు ఉన్నంతగా అప్పుడు ఉండేటివి కాదు. అప్పటికి మన లీడర్స్ స్పీచెస్ ని, న్యూస్ పేపర్స్ ని, ర్యాలీలని కమ్యూనికేషన్ ఛానల్స్ గా యూజ్ చేసేవాళ్ళు. ఒక చిన్న పేపర్ పీస్ కూడా అప్పట్లో విప్లవం సాధించేది. ఎగ్జాంపుల్ గాంధీ గారు చేసిన ఉప్పు సత్యాగ్రహం. కానీ ఇప్పుడు మనకు అన్ని కమ్యూనికేషన్ ఛానల్స్ చాలా ఈజీగా అవైలబుల్ గా ఉన్నాయి. మనకు ఫోన్స్, వాట్సాప్, ల్యాప్టాప్స్, టీవీ ఛానల్స్, ఏఐ ఇలా అన్ని మనకు అరచేతిలో వచ్చాయి. ఇప్పుడు ఏది సాధించాలనుకుంటున్నా. సో మనకి జయభారతి గారు చాలా బాగా చెప్పారు. సో నేను దీన్ని చిన్న కొటేషన్ తో స్టార్ట్ చేయబోతున్నాను. గెలుపుని ఎలా పట్టుకోవాలో తెలిసిన వాళ్ళ కంటే ఓటమిని ఎలా తట్టుకోవాలో తెలిసిన వాళ్ళే నిజమైన సక్సెస్ఫుల్ మ్యాన్ గా మన సొసైటీలో ఉండగలరు. అంటే మనం గెలుపు అనేది ఆటోమేటిక్ గా మనం చేయి జారిపోతున్నప్పుడు పట్టుకుందాం మన ఇంటెన్షన్ మనకు తెలుస్తుంది. ఎందుకంటే మనం మనుషులం కాబట్టి. అంటే మనం గెలుపు అనేది చేయి జారిపోయేటప్పుడు పట్టుకోవడం మనకు తెలుసు. బట్ మన స్ట్రగుల్స్ నుండి సక్సెస్ ఎలా అవ్వాలో తెలిసిన వాళ్ళే గొప్ప వాళ్ళు, సక్సెస్ఫుల్ మ్యాన్స్ గా చరిత్రలో ఉంటారు. అంటే మనం మన లైఫ్ లో మన గోల్స్ ని, మన డ్రీమ్స్ ని అచీవ్ చేసేటప్పుడు మనకి ఎన్నో స్ట్రగుల్స్ వస్తూ ఉంటాయి. మనం ఎంతో ఫెయిల్యూర్స్ నుండి మనకి ఎన్నో ఫెయిల్యూర్స్ వస్తూ ఉంటాయి. బట్ ఆ ఫెయిల్యూర్స్ ని మనం దాటి ఫైట్ చేసి వచ్చినప్పుడే మనం సక్సెస్ అనేది అవుతాం. అండ్ ఇందులో కొన్ని పాయింట్స్ తో నేను చెప్పబోతున్నాను. ఫస్ట్ పాయింట్ వచ్చేసి సవాళ్ళని అవకాశాలుగా స్వీకరించాలి. అంటే మనకి ఎన్నో సవాళ్ళు ఎదురవుతూ ఉంటాయి. మన గోల్స్ ని రీచ్ అయ్యేటప్పుడు నువ్వు ఇది చేయగలవా, అది చేయగలవా, నువ్వు ఇది చేస్తావా, అది చేస్తావా అని. బట్ ఆ సవాళ్ళని మనకి అవకాశాలుగా, అంటే మన గోల్స్ ని, డ్రీమ్స్ ని సక్సెస్ అవడానికి నా లైఫ్ లో ఇదే ఒక సక్సెస్ఫుల్ గా, ఒక అవకాశంగా అనే దాన్ని మనం పట్టుకోవాలనేది తెలుసుకోవాలి. అండ్ ఇంకోటి ఏంటంటే ఎగ్జాంపుల్ కి మనకి ట్రైనర్ వర్క్ షాప్ లో
మన మెంటర్స్ మనకి అసైన్మెంట్స్, ఫీడ్‌బ్యాక్స్, ఇలా అవుట్‌పుట్ యాక్టివిటీస్ ఇది చేయండి, అది చేయండి, ఇది ఫిలప్ చేయండి, ఇది ఫిలప్ చేయండి అని ఒక సవాళ్ళుగా మనకిస్తున్నారు. సో, మనం ఆ సవాళ్ళుగా చూడకుండా ఒక అవకాశంలాగా అంటే మన లైఫ్‌లో మనం అచీవ్ చేసేలాగా అంటే మన గోల్స్‌ని రీచ్ అవ్వాలి. అంటే మనం ఒక స్పీకర్‌గా వచ్చాము ఇందులోకి, ఒక సర్లే ట్రైనర్‌గా తల్లి వచ్చాము. అయిపోయింది. బట్ ముందు చెల్లి ఫ్యూచర్‌లో అయిపోయింది మనం ఒక వేస్తా. స్పీకర్‌గా అవ్వగలం. అంటే మన స్పీకర్‌గా అవ్వటానికి ఎన్ని సవాళ్ళు మనకి ఇస్తున్నారు. ఈ సవాళ్ళన్నిటిని కూడా మనం ఒక అవకాశాలుగా తీసుకొని మన గోల్‌ని రీచ్ చేయి మనం సర్టిఫికేట్ తీసుకున్న రోజే ఒక సక్సెస్‌ఫుల్ స్పీకర్‌గా మనం అవుతాము. ఇలా చేయటం వల్ల మనం సక్సెస్‌ఫుల్‌గా స్పీకర్‌గా అవుతాం. అండ్ ఎదుటి వాళ్ళకి చెప్పేలాగా ఉంటాం. కొంతమందికి చెప్పే ఒక అర్హుడుగా మనం ఉండగలం. అండ్ ఇంకో పాయింట్ వచ్చేసి ముఖ్యమైన ప్రాధాన్యతను అభివృద్ధి చేసుకోవాలి. అంటే మన లైఫ్‌లో మనం సక్సెస్ అవ్వటానికి ఎన్నో ఇంపార్టెంట్ విషయాలుంటాయి. అంటే మనకొక ప్లానింగ్ ఉండాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. అంటే నేను ఇది చేయగలను. మన గోల్‌ని, టార్గెట్‌ని మనం రీచ్ అవ్వడానికి, మన డ్రీమ్స్‌ని ఫుల్‌ఫిల్ చేసుకోవడానికి, మన లైఫ్ యాంబిషన్స్‌ని ఫుల్ చేసుకోవడానికి, హ్యాపీగా ఉండటానికి మన లైఫ్ మొత్తాన్ని మనకంటూ ఒక ప్లానింగ్ ఉండాలి. అంటే ముఖ్యమైన విషయాల్ని ఒక ప్లాన్‌గా మనం టైమ్ మేనేజ్‌మెంట్ లాగా మనం ఒక ప్లానింగ్‌లో ఉండి, ఆ ప్లానింగ్‌తో పాటు ఆటిలిని కూడా మన లైఫ్‌లో సక్సెస్ అవ్వటానికి ఆ ప్లానింగ్ అనేది ఉండాలి. ప్లానింగ్ లేపోతే మనం లైఫ్‌లో సక్సెస్ అవ్వటానికి గూడా మనకి మన గోల్ అనేది కనపడదు. సో, మన ప్లానింగ్ అనేది మనం ముందు రాసుకోవాలి. లేదా ఒక టైమ్ మేనేజ్‌మెంట్‌లాగా ఒక ప్రిపరేషన్ జేసుకోవాలి. సో, అట్లా చేసినప్పుడే మనం చూసినప్పుడు గాని, మనం లెగిసిన కానీ మనం ఒక చార్ట్స్ అనేవి ఒక 5, 6 చార్ట్స్ అనేవి పెట్టుకోవాలి. అంటే మన డ్రీమ్ కారు, మన డ్రీమ్ హౌసు, మన డ్రీమ్ ఫ్యామిలీ అంటే ఎలా ఉండాలి, మనం ఎటెటు ఎళ్ళాలి, మన కారు, మనం ఎలా బ్రతకాలనే ఒక చార్ట్స్ అన్నిటిని గూడా మన వాష్‌రూమ్‌లో, మన బెడ్‌రూమ్‌లో, మనం డిన్నర్ చేసేటప్పుడు, మనం రెడీ అయ్యేటప్పుడు ఇట్లా ప్రతి ఒక్క చోట గూడా ఈ పేపర్స్ అనేయి అంటించుకుంటే, మనం పొద్దున్నే లెగిసిన కాడ నుండి నైట్ పడుకునేదాకా గూడా మన లైఫ్ మొత్తం మన గోల్ కోసమే పోరాడాలని, ఎన్ని స్ట్రగుల్స్ వచ్చినా గాని, ఆ గోల్ కోసం పోరాడాలనే ఇంటెన్షన్ మనకుంటుంది. అంటే మనకెన్నో స్ట్రగుల్స్ వస్తూనే ఉంటాయి. బట్ ఆ స్ట్రగుల్స్‌ని ఫేస్ చేసి సక్సెస్ అవ్వాలన్న ఒక ఇంటెన్షన్, ఒక కసి మనకు కలుగుతుంది. సో, ఇలా ఉండాలి. అండ్ ఇంకోటేంటంటే మనకి లైఫ్‌లో హెల్త్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్. అంటే మనకి ఇవన్నీ చేయాలన్నా, మన గోల్స్‌ని రీచ్ అవ్వాలన్నా, అలాగే మన లైఫ్ యాంబిషన్స్‌ని అచీవ్ చేయాలన్నా గానీ, మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ హెల్త్ ఉండాలి. హెల్త్ లేకుండా మనం ఏది చేయలేం. సో, హెల్త్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్. హెల్త్ ఉంటేనే ఏదైనా చేయగలం. ఏదైనా సక్సెస్ అవ్వగలం. అండ్ ఇంకోటేంటంటే, ఫెయిల్యూర్స్‌లో నుండి సక్సెస్‌ని ఎలా ఎదుక్కోవాలి? అంటే కొంతమంది ఫెయిల్యూర్స్ అయినటప్పుడు అంటే ఎగ్జాంపుల్‌కి మన ఎగ్జామ్స్ రాస్తాము స్టూడెంట్స్ అయితే 1 ఆర్ 2 సార్లు ఫెయిల్యూర్ అయితే మనం అక్కడితోనే ఆగిపోతాం. బిజినెస్ చేసేవాళ్ళుంటారు. ఇలా ఎంతో మంది జాబ్స్ చేసేవాళ్ళుంటారు. ఇలా ట్రై చేసేవాళ్ళుంటారు. సో, వాళ్ళకి 1 ఆర్ 2 టైమ్స్‌లో ఫెయిల్యూర్ అయితారు. బట్ ఆ ఫెయిల్యూర్‌లోనే ఇంక నేను చేయలేను, నా వల్ల కాదు, నా జీవితం ఇక్కడితోనే స్పాయిల్ అయిపోయిందన్న ఇంటెన్షన్‌తో ఉంటారు. బట్ ఎప్పుడైతే మనం మన లైఫ్‌ని, మన గోల్‌ని, మన సక్సెస్‌ని తెలుసుకుంటామో, మనం ఎక్కడి నుంచొచ్చామో, మనం ఎక్కడికెళ్ళాలని తెలుసుకుంటామో, అప్పుడే మనం ఆ ఫెయిల్యూర్స్‌ని ఒకటికి ఒక మెట్టు ఎక్కుకుంటూ నేను చేయగలను, నేను చేస్తాను, ఎప్పటికైనా నేను రీచ్ అవ్వాలనే ఇంటెన్షన్‌తో మనం ఉండాలి. అలా ఉన్న రోజే మన స్ట్రగుల్ నుంచి సక్సెస్ ఎతుక్కొని సక్సెస్ అయ్యే అవకాశాలుంటాయి. ఎగ్జాంపుల్‌కి చిన్న స్టోరీ చెప్తాను. ఇది అందరికీ తెలిసిందే. బట్ ఏంటంటే ఈయన బల్బుని కనిపెట్టిన వ్యక్తి థామస్ ఆల్వా ఎడిసన్. ఈయన 1847లో ఫిబ్రవరి 11న పుట్టారు. ఈయన ఒక అమెరికన్ సైంటిస్ట్ అండ్ మార్కెటింగ్ గూడా తెలిసినాయన. సో, ఈయన 999 సార్లు బల్బుని కనిపెట్టటానికి ఫెయిల్యూర్ అయ్యారు. బట్ ఆ ఫెయిల్యూర్ 999 సార్లుతోనే ఫెయిల్యూర్ అక్కడితో ఆగిపోలేదు. అక్కడితో ఆగిపోయుంటే మన ప్రపంచం అంతా గూడా వెలుగుతో నిండేది కాదు. చీకటితోనే కమ్మి ఉండేది. బట్ ఆయన ఇంటెన్షన్ ఏంటి? ఒక గోల్ పెట్టుకున్నారు. ఆ గోల్‌ని రీచ్ అవ్వాలి. ఎంత స్ట్రగుల్ వచ్చినా, ఎన్ని ఫెయిల్యూర్స్ వచ్చినా గాని, ఆ సక్సెస్‌ని రీచ్ అయిన రోజే ఇప్పుడు ఇంత నంబర్ 1 బ్రాండ్ అనేది ఆయనకొచ్చింది. ఆ నేమ్ అనేదొచ్చింది. సో, అదెందుకొచ్చింది? ఆయన ఒక గోల్‌ని అచీవ్ చేసుకోవాలన్న ఇంటెన్షన్‌తో ఆ బల్బుని కనిపెట్టడానికి 999 సార్లు ఫెయిల్యూర్ అయ్యి కూడా, వెయ్యోసారి ఒక్కసారి ఒక్క మెట్టు ఎక్కితే ఇంక నా సక్సెస్ ఉందో ఏమో అని తెలుసుకొని, ఈ 999 సార్లు గూడా ఆ ఫెయిల్యూర్‌లో నేనేం నేర్చుకున్నానో, ఆ నేర్చుకున్నయన్నీ గూడా పట్టుకొని, వెయ్యోసారి అన్నిటిని కలిపి ఒకటిగా చేసి, ఆ బల్బనేది కనిపెట్టారు. ఇప్పుడు ఆ బల్బు కనిపెట్టడం వల్లనే మనం ఇంత ఎలుగులో ఉంటున్నాము. ఎగ్జాంపుల్‌కి ఇట్లు కాల్లో ఉండటానికి గూడా ఆ వెలుగే కారణం. వెలుగు లేపోతే మనం చీకట్లో మాట్లాడుకున్నట్లనే ఉంటది. సో, మనకి లైఫ్‌లో ఎన్నో స్ట్రగుల్స్ వస్తా ఉంటాయి. బట్
ఎన్ని స్ట్రగుల్స్ వచ్చినా గానీ మన లైఫ్‌లో అనేది వెనక స్టెప్ వేయకుండా ముందు స్టెప్ కోసం ప్లానింగ్, మన గోల్స్ కోసం మనం అచీవ్ చేయడానికి, మన మంచిగా బ్రతకటానికి అనేది మనం ఉండటానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ప్లానింగ్ నేర్చుకోవాలి. అంటే వన్ బై వన్ మెట్టు ఎక్కుకుంటూ వెళ్ళాలి. లాంగ్ టైమ్ గోల్‌కైనా గానీ చిన్న చిన్న వాటిల్ని పట్టుకుంటేనే మన లాంగ్ టైమ్ గోల్‌ని రీచ్ అవ్వగలం. సో మై డియర్ ఫ్రెండ్స్, ఎప్పుడైనా గానీ మన మన పాస్ట్‌ని గానీ, లేపోతే మన స్ట్రగుల్స్‌ని గానీ, మన ఫెయిల్యూర్స్‌ని గానీ పట్టుకొని ఉంటే అక్కడే ఉండిపోతాం. మనం లైఫ్‌లో సక్సెస్ అవ్వలేము. సో ఒకటే గుర్తుంచుకోవాలి. మనం ఎన్ని సార్లు ఫెయిల్యూర్ అయినా గానీ మనం ఎవరు చూడరు. మనం ఒక్కసారి లైఫ్‌లో ఫెయిల్యూర్ అవ్వకుండా అట్లనే ఉండిపోతే మాత్రం మన సమాజం మొత్తం ఒక చీడ పురుగులా చూస్తుంది. సో అందుకని మనం ఏం నేర్చుకోవాలంటే స్ట్రగుల్‌లో నుండి సక్సెస్ నేర్చుకోవాలి. అంటే ఆ స్ట్రగుల్‌లో నువ్వేం నేర్చుకుంటున్నావు? నువ్వేం ఫెయిల్యూర్ అయితే ఏం సక్సెస్ అవ్వగలం? నన్ను సమాజం ఇట్లా చూస్తుంది. నేను ఎట్లైనా సక్సెస్ అవ్వాలన్న ఇంటెన్షన్ నీకుండాలి. నీ లైఫ్‌లో నువ్వేం చేయగలుగుతున్నావు? నువ్వేం చేయాలనుకుంటున్నావు అన్న ఇంటెన్షన్ నీకున్న రోజే నువ్వు సక్సెస్ అవుతావు. నీ గోల్‌ని రీచ్ అవుతావు. నీ డ్రీమ్స్‌ని ఫుల్‌ఫిల్ చేసుకోగలవు. అప్పుడే నీ సక్సెస్ అవ్వగలవు. సమాజాన్ని గూడా నిన్ను ఒక హై లెవెల్‌లో నిన్ను చూస్తుంది. సో మై డియర్ ఫ్రెండ్స్, ఎప్పుడైనా గానీ వెనకడుగు అవి వేయటానికి చూడొద్దు. ముందు అడుగు వేయటానికి ఎన్ని దారులున్నాయో చూసుకోండి. ఎన్ని మార్గాలున్నాయో చూడండి. వెనకడుగేయటానికి ఎన్నో మార్గాలుంటాయి. బట్ ముందడుగేసిన రోజే మనం ఒక హై లెవెల్‌లో ఉంటాము. మనల్ని అందరిని గౌరవిస్తారు. మన ఫ్యామిలీని గూడా గౌరవిస్తారు. సో దట్స్ ఇట్. నేనిప్పుడు శ్రీరామ్ సార్ గారు, జయభారతి మేడం చెప్పిన టాపిక్ గురించి కంక్లూషన్ చెప్పబోతున్నాను. ఫ్రీడమ్ అనేది ఇచ్చినది కాదు, తీసుకున్నది. మన స్వతంత్రం వెనకాల లక్షలాది మంది త్యాగం చేసినోళ్ళు ఉంటారు. అంటే అప్పట్లో వాళ్ళు గనక ఫ్రీడమ్ కోసం ఫైట్ కానీ త్యాగం కానీ చేయకపోయింటే మనం ఇప్పుడు ఇట్లా ఉండేవాళ్ళం కాదు. కొందరి పేర్లు చరిత్రలో రాశారు. అందరి పేర్లు చరిత్రలో రాయకపోయినా వారి రక్తం, కన్నీరు, చెమట చుక్క ఈ స్వచ్ఛ పుష్పాలని సస్యశ్యామలం చేశాయి. స్వతంత్ర సమరయోధుల్లో అంటే అప్పట్లో ప్రజలను చేకూర్చాలంటే చాలా అడ్డంకులు వచ్చేవి. వాటిల్లో కొన్ని అప్పట్లో సోషల్ మీడియాలు లేవు, టీవీలు లేవు. మన లీడర్ స్పీచెస్, న్యూస్ పేపర్స్, ర్యాలీలో ఉపయోగపడేవి. ఎగ్జాంపుల్ మహాత్మా గాంధీ ఉప్పు సత్యాగ్రహం. మనకు స్కిల్స్ కానీ, నాలెడ్జ్ కానీ, సక్సెస్ కానీ అవి ఎవరు మనకు ఇవ్వరు. కష్టపడి వాటిని మనమే తీసుకోవాలి. మనం ఏమన్నా కొన్ని కోర్సులలో కానీ క్లాసులలో కానీ చేరినామనుకో, కొంతమంది ఎంకరేజ్ చేసే వాళ్ళు ఉంటారు. కొంతమంది ఏమో నీకు ఇప్పుడు ఇవి అవసరమా, నువ్వు చేయగలవా అని చెప్పి ఇట్లా డిస్కరేజ్ చేస్తుంటారు. కానీ మనం వాటిలన్నిట్లని ఫేస్ చేస్తూ మనం గనక సక్సెస్ అయినామనుకో, అప్పుడు మనకు అది నిజమైన సక్సెస్. వాళ్ళు కూడా కొంచెం ఫీల్ అవుతారు, బన్నామే అని చెప్పి. ఎగ్జాంపుల్ థామస్ ఎడిసన్ 9999 టైమ్స్ బల్బుని ఇన్వెంట్ చేయడానికి ట్రై చేశారు. మనం ఇప్పుడు వెలుతురులో ఉంటున్నామంటే అది థామస్ ఎడిసన్ వల్లే. ఆయన గనక 10,000 టైం ట్రై చేయకపోయింటే మనం ఇప్పుడు ఇట్లా ఉండిండం. ఆయన అన్నోసారి ప్రయత్నించి ఆయన సక్సెస్ అయ్యాడు. నేను చెప్పేది ఏంటంటే మనం 10,000 టైమ్స్ ప్రయత్నించకపోయినా 10 టైమ్స్ అయినా మనం ఏదో ఒకటి ట్రై చేసి కొంచెమైనా సక్సెస్ అయినామనుకో, అది మనకు సక్సెస్ అవుతుంది. మనకు చాలా అంటే కొన్ని గోల్స్ ఉంటాయి కదా, ఇంపార్టెంట్ గోల్స్. అలాగా వాటిల్లకి మనకు ఒక ప్రాపర్ ప్లానింగ్ ఉండాలి. ఆ ప్రాపర్ ప్లానింగ్ చేసుకొని మనకు ఇంటెన్షన్ ఉండాలి. మనం అది గోల్ని రీచ్ అవ్వాలి, సక్సెస్ అవ్వాలి అని చెప్పి. మనం ఏమన్నా పేపర్లలో రాసుకొని రోజు మనకు రివైజ్ చేసుకోవడానికి టీవీలో ఫ్రిడ్జ్లకు కానీ వేటికైనా మనకు నిద్ర లేసి చూసేసరికి మనం ఆ గోల్ కోసమే ఉంటున్నట్లుగా అని చెప్పి రీచ్ అవ్వడానికి అని చెప్పి మనకు అదొక ఇంటెన్షన్ అనేది ఉండాలి. అప్పుడు మనం సక్సెస్ అయ్యడానికి కొంచెం హెల్ప్ అవుతుంది. ఇవన్నీ చేయాలని చెప్పి మనము హెల్త్ నెగ్లెక్ట్ చేయకూడదు. హెల్త్ అనేది చాలా ఇంపార్టెంట్. థ్యాంక్ యూ.